Hello everyone, welcome back to Aim High Telugu YouTube channel. So welcome back to our idioms and phrases series from Black Book. ఇప్పుడు మనము పార్ట్ 4 మన మ్యారథాన్ విచ్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ 1800 idioms అండ్ ఫ్రేజెస్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. అందులో 300 మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము సక్సెస్ఫుల్గా. నౌ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 100 వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు సీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. Yeah, the first one is beside oneself. Okay, so beside oneself ante to be so angry, worried, excited or upset that you cannot control your emotions or think calmly. అంటే ఏదైనా ఆనందమైన, కోపమైన, ఒక బాధ అయినా ఎనీ కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ని బయట పెట్టుకోవడం అనమాట. అంటే తీవ్రమైన భావోద్వేగానికి లోన్ అవ్వడం అని చెప్పి. సో బిసైడ్ అంటే ఏంటి, లైక్ నెక్స్ట్ టు అని అర్థం, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ వెరీ మచ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద ఎమోషన్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు బిసైడ్ అంటే ఏంటి, నెక్స్ట్ లేదంటే అవుట్ సైడ్, సంథింగ్ లైక్ దట్. ఈ కైండ్ ఆఫ్ సినారియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఎవరైనా ఒక పర్సన్ వాళ్ళ లోపల ఉన్నటువంటి భావోద్వేగాల్ని తట్టుకోలేక బయట పెట్టేసుకోవడము, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని మనము యూస్ చేసేటప్పుడు బిసైడ్ వన్ సెల్ఫ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. షీ వాజ్ బిసైడ్ హెర్ సెల్ఫ్ విత్ వరీ వెన్ హెర్ సన్ డిడ్ నాట్ రిటర్న్ హోమ్. అంటే తను తీవ్రమైన భావోద్వేగానికి, అది ఏ భావోద్వేగం అయినా కానివ్వండి, యాంగ్రీ, ఎక్సైటెడ్, వరీ, బాధ, ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ బిసైడ్ ద మార్క్. ఓకే, సో బిసైడ్ ద మార్క్ విచ్ మీన్స్ నాట్ రెలవెంట్ టు ద సబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్, ఇన్కరెక్ట్ లేదా ఇన్అప్రోప్రియేట్ లేదా మిస్సింగ్ ద మెయిన్ పాయింట్. అసలు విషయానికి సంబంధం లేకుండా ఆ చుట్టూతా మాటలు మాట్లాడడము, వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ ద, వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద పాయింట్, వీఆర్ మిస్సింగ్ అవుట్ ద మెయిన్ పాయింట్ అనే సందర్భాల్లో బిసైడ్ ద మార్క్ అనేది యూస్ చేస్తాం. అంటే అసలు విషయానికి సంబంధం లేకపోవడం. ఈ బిసైడ్ ద మార్క్ అనేది బేసిక్గా మనం ఆర్చరీ చేస్తాం కదండి. సో ఈ టార్గెట్ షూటింగ్ అనేది జరుగుతుంది కదా. సో ఈ బాణాలు వేసేటప్పుడు అయితే టార్గెట్ షూటింగ్లో ఏమవుతుంది, దేర్ ఈజ్ అ మార్క్ మెన్షన్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ షూటర్ కానివ్వండి లేదా ఆర్చరీ చేసినప్పుడు ఆ బాణం వదిలేటప్పుడు కానివ్వండి, వాళ్ళ ఎయిమ్ ఏంటి, మార్క్ మీద. అంటే ఇఫ్ అన్ యారో లేదా ఇఫ్ దే ఆర్ షూటింగ్, దే వాళ్ళ యొక్క షాట్ లేదా ఆ యొక్క యారో కనుక ఇఫ్ ఇట్ ఈస్ ల్యాండెడ్ బిసైడ్, దిస్ ఈస్ ద టార్గెట్ బేసిక్గా, ఇఫ్ ఇట్ ఈస్ ల్యాండెడ్ బిసైడ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ ద మార్క్. సో ఇలాంటి సందర్భాల్లో విచ్ మీన్స్ మీ ఇంటెంటెడ్ టార్గెట్ ఈస్ డిఫరెంట్. వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద మార్క్, బట్ యూ హ్యావ్ పాయింటెడ్, యూ హ్యావ్ షోటెడ్ బిసైడ్ ద మార్క్. సో అక్కడి నుంచి అది రావడం జరిగింది మనకి ఈ యొక్క ఫ్రేజ్ వచ్చేసి. సో అలా ఈ ఐడియాలజీని మనము ఒక ఫిగరేటివ్ మీనింగ్లో చూసుకుంటే, ఏదైనా ఒక ఒపీనియన్ కానీ, ఒక ఆన్సర్ కానీ, ఒక స్టేట్మెంట్ కానీ ఎవరైనా మెయిన్ పాయింట్ కాకుండా ఇర్రెలవెంట్గా, చాలా విషయానికి అనుకూలంగా కాకుండా వేరే విధంగా మాట్లాడితే దాన్ని మనం బిసైడ్ ద మార్క్ అని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, హిస్ కామెంట్స్ అబౌట్ హెర్ అపియరెన్స్ వర్ కంప్లీట్లీ బిసైడ్ ద మార్క్. తను ఏం మాట్లాడాడు మాట్లాడకుండా తన గురించి కంప్లీట్గా డిఫరెంట్గా మాట్లాడాడు అని అర్థం. నెక్స్ట్, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేదా ప్రీవియస్గా కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సెషన్స్ మనం చేసినప్పుడు చాలాసార్లు రిపీట్ అయింది. సో టు గెట్ ద గుడ్ థింగ్స్ ఫ్రమ్ టూ డిఫరెంట్ చాయిసెస్ ఆర్ సిచ్యువేషన్స్ అట్ ద సేమ్ టైం. అంటే రెండు వైపుల నుంచి లాభం పొందడము. ఓకే, సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే లైక్ యూ హ్యావ్ టూ డిఫరెంట్ చాయిసెస్ ఈవెన్ దో you have different advantages from that. Okay, which means you're getting the best out of the both. So you don't need to sacrifice anything. ఏదో ఒకటి వదులుకోవాలి అనడానికి లేదు. ఇరువైపులా you are getting profit. So to get the good things from two different choices or situations at the same time, ఒకేసారి రెండు వైపులా లాభాన్ని పొందడాన్ని బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్, బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్ 3 days a week షీ ఎంజాయ్స్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అంతే కదా, తనకు అక్కడ ఆఫీస్ పని అవుతోంది, అలాగే ఇంటి పని కూడా అవుతుంది. తనకి రెండు వైపులా లాభమే. ఇంట్లో ఉండడం వల్ల ఇంటి పని చేసుకోవచ్చు, ఇంట్లోనే ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, బెస్ట్ థింగ్ సిన్స్ స్లైస్డ్ బ్రెడ్. ఓకే,
సో బెస్ట్ థింగ్ సిన్స్ స్లైస్డ్ బ్రెడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇది బేసిక్గా మనకి యూఎస్లో అరౌండ్ 20th century నుంచి కూడా పాపులర్ అయింది. అప్పట్లోనే మనకి అరౌండ్ 1928లో ఈ కమర్షియల్లీ స్లైస్డ్ బ్రెడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా ముందే బ్రెడ్ అనేది ప్రీ స్లైస్డ్ బ్రెడ్ అనేది చాలా ఈజీగా, ఇది వరకు మనం బ్రెడ్ లోఫ్స్ గురించి మాట్లాడడం, అవేం స్లైస్ కాకుండా వచ్చేవి. సో దాని తర్వాత మనకి కంప్లీట్లీ స్లైస్డ్ బ్రెడ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. దట్ ఈస్ ఈజీ ఫర్ పీపుల్. ఓకే, సో ఇక్కడ ఈ ఫ్రేజ్ని చాలా వెటకారంగా వాడేవారు అనమాట. అంటే స్లైస్డ్ బ్రెడ్ని ఒక గ్రేట్ ఇన్వెన్షన్గా ఆ టైంలో భావించేవారు. ఓకే, అండ్ ఆ ఇన్వెన్షన్ దగ్గర ఈ ఇన్వెన్షన్కి ముందు, ఇన్వెన్షన్కి తర్వాత అన్నట్టు ఈ స్లైస్డ్ బ్రెడ్ ఇన్వెన్షన్ అనేది అప్పట్లో ఒక బెంచ్ మార్క్గా సెటిల్ అయింది. సో ఏంటి అంటే ఎనీథింగ్ కన్సిడర్డ్ విచ్ ఈజ్ ఏదైనా సరే ఒకటి which is considered extremely good, useful, or anything which is innovative, one of the best things invented or introduced in a long time, దాన్ని చెప్పడానికి మనము బెస్ట్ థింగ్ సిన్స్ స్లైస్డ్ బ్రెడ్ అని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ. సో అప్పట్లో ఈ స్లైస్డ్ బ్రెడ్ అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ భావించి దాన్ని ఒక పాయింట్ టు బీ కంపేర్డ్గా వాడుతున్నట్టుగా, ఒక బెంచ్ మార్క్గా వాడుతూ ఒక గ్రేట్ ఇన్వెన్షన్గా. సో ఎనీథింగ్, if anyone is doing exceptionally good, or if anyone found something which is impressive or useful, so that can be called as best thing since sliced bread అని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, she thinks this new study app is the best thing since sliced bread. ఓకే, సో ఇది అద్భుతమైనటువంటి యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక ఇన్వెన్షన్గా తను భావిస్తుంది అని చెప్పచ్చు. నెక్స్ట్, బిట్వీన్ a rock and a hard place. Okay, so between a rock and a hard place, and to be in a difficult situation where you have to choose between two equally unpleasant, difficult and undesirable options. అంటే రెండు కష్టమైన పరిస్థితుల మధ్యన చిక్కుకోవడం. ఓకే, సో ఇప్పుడు రాక్ అన్న హార్డ్ ప్లేస్, ఈ రెండు కూడా ఒక ఆబ్స్టికల్స్ లాంటివి, అంటే రెండు వైపులా అనమాట. ఓకే, విచ్ మీన్స్ వీ కాంట్ డిసైడ్ వేర్ టు గో. అటు వెళ్ళినా ప్రాబ్లమే, ఇటు వెళ్ళినా ప్రాబ్లమే. రెండు కష్టమైన పరిస్థితుల మధ్యన చిక్కుకోవడాన్ని రిప్రజెంట్ చేయడానికి మనము బిట్వీన్ ఏ రాక్ అండ్ అ హార్డ్ ప్లేస్, ఇటువంటి ఈడియమ్స్ మనకి ఇంకా తర్వాత కూడా వస్తాయి కొన్ని. లైక్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ అని కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే బిట్వీన్ ద సిలా అండ్ క్యారిబ్డిస్ అని కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా నేను మెన్షన్ చేశాను. సో ఏదైనా రెండు కష్టమైన పరిస్థితుల మధ్యన మనం ఉండిపోతే రెండు కూడా చాలా కష్టమైనవి. వి కాంట్ డిసైడ్ ఫ్రమ్ ఇట్. సో బిట్వీన్ ఎ రాక్ అండ్ హార్డ్ ప్లేస్ ఇస్ ద కరెక్ట్ ఫ్రేజ్. సో ఎగ్జాంపుల్, I was caught between a rock and a hard place when my boss asked me to choose between staying late and missing the meeting. So missing the meeting is also tough situation. Staying late అనేది కూడా మనకి కష్టమైన పరిస్థితి. ఆ రెండిట్లో చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోలేము. ఓకే, నెక్స్ట్, యాజ్ ఐ మెన్షన్ బిట్వీన్ సిలా అండ్ క్యారిబ్డిస్. సో ఇది కూడా ప్రీవియస్ ఫ్రేజ్ లాంటిదే, ఈ యొక్క స్కైలా అండ్ కిరిబ్డిస్. సో ఇది కూడా మీనింగ్ ఒకటే, బీయింగ్ స్టక్ బిట్వీన్ టూ డేంజరస్ ఆర్ డిఫికల్ట్ చాయిసెస్ వేర్ అవాయిడింగ్ వన్ ప్రాబ్లమ్ లీడ్స్ టు అనదర్. ఓకే, ఒక సమస్య నుంచి తప్పించుకుంటే ఇంకొక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బేసిక్గా ఈ నేమ్స్ అనేవి మీరేం కంగారు పడకండి. స్కైలా అండ్ కిరిబ్డిస్ అనేది ఒక గ్రీక్ మైథలాజికల్ స్టోరీ నుంచి తీసుకోబడింది. స్కైలా అనేది ఒక సీ మాన్స్టర్, ఒక లైక్ ఒక పర్సన్ హ్యాస్ బీన్ స్టక్ ఇన్ బిట్వీన్ ద సీ, వేర్ స్కైలా అనేది ఒక సీ మాన్స్టర్కి మధ్యన, కిరిబ్డిస్ అనేది ఒక సుడిగుండం అనమాట. ఇటు వెళ్తే ఇది తినేస్తుంది, అటు వెళ్తే సుడిగుండంలో ఇరుక్కుంటాడు. సో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆ యొక్క స్టోరీ నుంచి తీసుకురావబడింది. విచ్ మీన్స్ రెండు డేంజర్సే, రెండు ఈజీ చాయిస్ కాదు, రెండు సేఫ్ కాదు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద కంపెనీ వాజ్ కాట్ బిట్వీన్ స్కైలా అండ్ కిరిబ్డిస్ when it had to choose between losing customers or increasing prices. Increasing prices is also a big thing for them. Customers-ni కోల్పోవడం అనేది కూడా చాలా పెద్దది. ఓకే, నెక్స్ట్, అగైన్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ. సో
ఇది కూడా మనకి సేమ్ ఇంచుమించు అలాంటిదే. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో విత్ బీయింగ్ స్టక్ ఇన్ బిట్వీన్ టూ బ్యాడ్ చాయిసెస్ వేర్ నైదర్ ఆప్షన్ ఇస్ గుడ్. రెండు ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యన చిక్కుకోవడం. డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ. ఎనీథింగ్ యూ స్టక్ ఇన్ బిట్వీన్ ఇస్ అ డేంజరస్ ప్లేస్. Yes, deep blue sea is of course a dangerous place for the sailors especially to work, right? So this is also been brought from that particular concept. So ikkada chusukunnataithe example, I was between the devil and the deep blue sea when I had to choose between losing my job and accepting a lower salary. సో ఈ మూడు కూడా చాలా మనకి మూడు కూడా ఒకే సందర్భంలో రకరకాలుగా వాడచ్చు. బిట్వీన్ ఎ రాక్ అండ్ అ హార్డ్ ప్లేస్, బిట్వీన్ స్కైలాండ్ క్రిప్టిస్ అండ్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ. ఈ మూడింటిని మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు మీ యొక్క మాట్లాడేటప్పుడు అందరితో యూజ్ చేయొచ్చు. ఎగ్జామ్లో వీటిలో ఏది వచ్చినా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. నెక్స్ట్, బియాండ్ ద పేల్. ఓకే, బియాండ్ ద పేల్ అంటే అర్థం దేనికి వాడతారు అంటే ఏదైనా సంథింగ్ విచ్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ ఆర్ విచ్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీస్ ఆర్ అవుట్ ఆఫ్ ద లిమిట్స్. సో ఈ యొక్క పేల్ అనేటువంటిది మనకి దెర్ ఈజ్ మీ అందరికీ తెలుసు డబ్లిన్ అనే ఏరియా, ఈ యొక్క డబ్లిన్ చుట్టూ ఉండే ఏరియా ఈజ్ రిఫర్డ్ యాజ్ అ పేల్. ఇది మనకి డైరెక్ట్గా ఇంగ్లీష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. ఇట్ వాజ్ సరౌండెడ్ బై సో మచ్ ఆఫ్ డిఫెన్స్ బౌండరీస్. సో చాలా లిమిటేషన్స్, ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో దీని యొక్క బియాండ్ ద పేల్ అంటే అర్థం ఏంటంటే అవుట్ సైడ్ దిస్ ఏరియా విచ్ ఇస్ గవర్న్డ్ బై ఇంగ్లీష్ అథారిటీ, ఎవరు వెళ్ళకూడదు అన్నట్టు. సో ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకొచ్చి సంథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ యాక్సెప్టెడ్ బౌండరీస్ ఆర్ స్టాండర్డ్స్ ఆర్ బేసికలీ బియాండ్ ద నార్మల్ లిమిట్స్, ఇట్లాంటి సందర్భాల్లో మనం బియాండ్ ద పేల్ అంటాం. ఓకే, సో మర్యాద లేని అటు అలాగే నైతిక పరిమితులను అతిక్రమించడం. బేసిక్గా ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియర్ విచ్ ఈస్ రియల్లీ అన్యాక్సెప్టబుల్ ఆర్ విచ్ ఈస్ క్రాసింగ్ ద లిమిట్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ రూడ్ కామెంట్స్ డ్యూరింగ్ ద మీటింగ్ వర్ బియాండ్ ద పేల్. ఓకే, అంటే మాట్లాడాల్సిన దానికన్నా అతను ఎక్కువగా మాట్లాడేశాడు, లిమిట్ క్రాస్ చేశాడు. నెక్స్ట్ చూడండి, బియాండ్ ద షాడో ఆఫ్ ఎ డౌట్. సో బియాండ్ ద షాడో ఆఫ్ ఎ డౌట్ అంటే విత్ కంప్లీట్ సర్టైనిటీ. ఓకే, వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ డౌట్, ఎటువంటి సందేహం లేకుండా లేదా నిస్సంకోచంగా అని మనము చెప్పచ్చు అనమాట. రైట్, సో అంటే ఎక్కడా కూడా కొంచెం కూడా అన్సర్టైనిటీ అనేది లేకుండా ఖచ్చితంగా నిజం అన్నటువంటి సందర్భాలు బియాండ్ ద షాడో ఆఫ్ ద డౌట్, ఇంత కూడా డౌట్ అనేది లేదు అని చెప్పడానికి అనమాట. వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ డౌట్. ఎగ్జాంపుల్ చూడండి, బియాండ్ ద షాడో ఆఫ్ అ డౌట్ షీఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్. ఎటువంటి సందేహం లేకుండా ఆ అమ్మాయి చాలా బెస్ట్ అని మనము చెప్తున్నాం. నెక్స్ట్, బిడ్ డిఫియన్స్. ఓకే, బిడ్ డిఫియన్స్ విచ్ మీన్స్ ఎదిరించడం. టు ఓపెన్లీ రిఫ్యూజ్ టు obey or to strongly challenge someone or something. సో బేసిక్ బిడ్ డిఫియన్స్ అంటే, బిడ్ అంటే ఏంటండి, బిడ్ అంటే ఏంటి, మనం ఏదైనా చెప్పడం, డిక్లేర్ చేయడం లేదా కమాండ్ చేయడము, దీన్ని మనం బిడ్ అంటాం, లేదా ఆఫర్ చేయడము. సో టు బిడ్ డిఫియన్స్ అంటే విచ్ మీన్స్ యు ఆర్ డిక్లేరింగ్ ఆర్ షోయింగ్ డిఫియన్స్ అంటే మీరు ఒబే చెయ్యట్లేదు, మీరు తిరస్కరిస్తున్నారు, ధిక్కరిస్తున్నారు, ఎదిరిస్తున్నారు అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో యా ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రొటెస్టర్స్ బిడ్ డిఫియన్స్ టు ద గవర్నమెంట్స్ న్యూ రిస్ట్రిక్షన్స్. అంటే వాళ్ళు చెప్తున్నారు దట్ దే ఆర్ నాట్ ఒబేయింగ్ టు దేర్ న్యూ రిస్ట్రిక్షన్స్, వాళ్ళు దాన్ని తిరస్కరిస్తున్నారు, ఎదిరిస్తున్నారు, గవర్నమెంట్ యొక్క న్యూ రిస్ట్రిక్షన్స్నే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ బిడ్ ఫెయిర్. ఓకే, అగైన్ మనం బిడ్ అంటే ఆఫర్ చేయడము లేదా చెప్పడము అని చెప్పాము. ఫెయిర్ అంటే ఫేవరబుల్గా, ఓకే రీజనబుల్గా అని చెప్పచ్చు. సో వెన్ we say bid fair which means likely to have good chance of achieving, becoming లేదా డెవలపింగ్ ఇంటూ సంథింగ్ అంటే సాధించే సూచనలు ఉండడము. ఇట్స్ a good indication of something that gets to be likely to have get succeeded. ఓకే, గెలవగలేటువంటి సూచనలు ఉండడాన్ని బిడ్ ఫెయిర్ అనే పదం యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, షీ బిడ్స్ ఫెయిర్ టు బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద కంట్రీ అంటే తను
ఖచ్చితంగా తను బెస్ట్ ప్లేయర్స్ అవ్వడానికి తనకి షీ హ్యాస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ద బెస్ట్ ప్లేయర్ అని మనము చెప్తున్నాం. సో బిడ్ వన్స్ టైమ్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ బిడ్, దిస్ ఈజ్ బైడ్ వన్స్ టైమ్. ఓకే, సో బైడ్ అనే వర్డ్ ఏంటి అంటే వెయిట్ చేయడం, అలా టు స్టే ఆర్ టు రిమైన్. ఓకే, టు బేసిక్గా బైడ్ వన్స్ టైమ్ అంటే టు వెయిట్ పేషెంట్లీ ఫర్ ద రైట్ ఆర్ ఫేవరబుల్ ఆపర్చునిటీ టు టేక్ యాక్షన్. అంటే సరైన సమయం కోసం వేచి ఉండడం అనమాట. ఓపిక్గా వేచి ఉండడం, మనకి ఒక ఆపర్చునిటీ వచ్చే వరకు, మన టైం వచ్చే వరకు వెయిట్ చేయడాన్ని మనము బైడ్ వన్స్ టైం అని అంటాం అనమాట. ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే ముందు పేషెంట్గా వెయిట్ చేసి ఉండడం సరైన సమయం కోసం. ఎగ్జాంపుల్ చూడండి, షీ డిసైడెడ్ టు బైడ్ హర్ టైమ్ అంటిల్ ద రైట్ ఆపర్చునిటీ కమ్ అలాంగ్. అప్పటి వరకు తను పేషెంట్గా ఉండడానికి సమయం కోసం వేచి చూస్తుంది అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బిగ్ బక్స్. లార్జ్ అమౌంట్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అందరికీ బక్ అంటేనే లైక్ ఇన్ఫార్మల్ వేలో అమెరికన్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక డాలర్ని మనం బక్స్ అంటాం, రైట్? సో బిగ్ బక్స్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ మనీ ఎర్న్డ్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్. భారీ మొత్తంలో మనకు వచ్చినటువంటి సంపాదనని బిగ్ బక్స్గా మనము చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్, హీ ఎర్న్స్ బిగ్ బక్స్ యాజ్ అ సాఫ్ట్వేర్. ఇది బేసిక్గా ఇట్స్ నాట్ అ ఫార్మల్ వర్డ్ టు యూస్. ఇది మనం జస్ట్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో ఈ పదాన్ని, ఈ ఫ్రేజ్ని మనం వాడచ్చు. హీ ఎర్న్స్ బిగ్ బక్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బిగ్ డ్రా. ఓకే, బిగ్ డ్రా అంటే సంథింగ్ ఆర్ సమ్ వన్ దట్ అట్రాక్ట్స్ మెనీ పీపుల్. డ్రాయింగ్ అంటేనే ఇట్స్ లైక్ అట్రాక్టింగ్. ద వర్డ్ డ్రా అంటేనే సంథింగ్ దట్ అట్రాక్ట్స్ పీపుల్. ఓకే, పుల్లింగ్ దేర్ అటెన్షన్ టువర్డ్స్ దెమ్ ఆర్ టువర్డ్స్ సంథింగ్. సో ఇది బేసిక్గా బిగ్ డ్రా అనేది ఎక్కువగా ఎంటర్టైన్మెంట్లో, స్పోర్ట్స్లో, బిజినెస్లో, లేదా ఒక పాపులర్ పర్సన్ లేదా ఒక ఈవెంట్ గురించి ఎక్కువ క్రౌడ్స్ అట్రాక్ట్ చేస్తే ఆ పర్సన్ని, ఆ ఈవెంట్ని, దాన్ని ఆ సందర్భాల్లో ఈ బిగ్ డ్రా అనేది యూస్ చేస్తాం. సంథింగ్ ఆర్ సమ్వన్ దట్ అట్రాక్ట్స్ మెనీ పీపుల్. ప్రజలను పెద్ద సంఖ్యలో ఆకర్షించే కార్యక్రమాన్ని మనం బిగ్ డ్రా అంటాం. ఎగ్జాంపుల్, ద ఫేమస్ సింగర్ వాజ్ ద బిగ్ డ్రా ఎట్ ద ఫెస్టివల్. అంటే ఆ సింగర్ అందరినీ ఆకర్షిస్తున్నాడు. నెక్స్ట్ వీ హ్యావ్ బిగ్ ఫిష్. An important, powerful or influential person, especially someone who has a high position or considerable authority. మనం బిగ్ ఫిష్ అనేది కూడా రెగ్యులర్గా కాన్వర్జేషన్స్లో చూస్తూ ఉంటాము, లేదా ఇంటర్వ్యూస్లో, వాటిలో, టీవీల్లో, సినిమాల్లో కూడా వింటూ ఉంటాం, ఇంగ్లీష్ మూవీస్లో కూడా. విచ్ మీన్స్ బిగ్ ఫిష్ అంటే మనకి అంటే లిటరల్ మీనింగ్లో చెప్పాలంటే చేప. లార్జ్ ఫిష్ అనేవి ఎప్పుడు కూడా మిగిలిన ఫిషెస్ కన్నా కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి, హెవీగా ఉంటాయి, రైట్? సో అక్కడి నుంచి వచ్చింది ఈ మెటఫర్, విచ్ మీన్స్ ఎవరికైనా ఒక గ్రేట్ పవర్, ఇన్ఫ్లుయెన్స్, ఒక స్టేటస్, హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళని మనం ఈ విధంగా పిలుస్తాము. ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ని మనం బిగ్ ఫిష్ అని అంటాము. అది ఏ రకంగా అయినా దే హ్యావ్ పొజిషన్, దే హ్యావ్ మనీ, దే హ్యావ్ స్టేటస్, ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ అ బిగ్ ఫిష్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. అతనే ఒక పెద్ద చేప ఈ యొక్క బిజినెస్ వరల్డ్లో. హీ హ్యాస్ ద పొటెన్షియల్, హీ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్, హీ హ్యాస్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ దట్ బిజినెస్ అన్నట్టు. నెక్స్ట్ వీ హ్యావ్ బిగ్ ఆర్ అదర్ ఫిష్ టు ఫ్రై. మోస్ట్లీ బిగ్ ఫిష్ టు ఫ్రై అనేది వస్తుంది, బట్ దిస్ ఈజ్ అ ప్రాబబిలిటీ. దట్ అదర్ అనేది రావచ్చు, రాకపోవచ్చు, బట్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనేది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సారీ. సో ఇది కూడా మనము పీవైక్యూస్ సిరీస్లో చేస్తున్నప్పుడు రిపీట్ అయింది 1 or 2 times. టు హ్యావ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ టు డూ దాన్ వాట్ యు ఆర్ కరెంట్లీ డీలింగ్ విత్. నాకు ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని చెప్పే సందర్భంలో మనము బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనేది యూస్ చేస్తాము. ఓకే, ఇంతకంటే ముఖ్యమైన పనులు ఉండడం. ఎగ్జాంపుల్, ఐ కాంట్ ఆర్గ్యూ అబౌట్ దిస్ మైనర్ ఇష్యూ, ఐ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. అంటే నేను ఈ చిన్న చిన్న విషయాల దగ్గర నేను ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు, నాకు ఇంతకన్నా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేయడానికి బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనేది యూస్ చేస్తాం. బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చ్యూ. ఇది కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే. సో మనం లైక్ కావాల్సిన దానికన్నా, సరిపడదానికన్నా, మనం తీసుకోవాల్సిన బాధ్యతల కన్నా ఎక్కువగా తీసుకుంటే మనం బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చ్యూ అనేది యూస్ చేస్తాం.
టు టేక్ ఆన్ మోర్ వర్క్ లేదా రెస్పాన్సిబిలిటీ ఆర్ ఒక ఎనీ డిఫికల్ట్ టాస్క్ దాన్ వన్ ఈస్ కేపబుల్ ఆఫ్ హ్యాండింగ్ సక్సెస్ఫుల్. అంటే నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువ బాధ్యతల్ని, ఎక్కువ బరువుని నీ మీద తీసుకుంటే దీన్ని, ఈ ఇడియంని మనము యూజ్ చేస్తాం. తన సామర్థ్యానికి మించి నా పనిని తీసుకోవడం. ఎగ్జాంపుల్, ఐ బిట్ ఆఫ్ మోర్ దెన్ ఐ కుడ్ చ్యూ వెన్ ఐ అగ్రీడ్ టు ఫినిష్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇన్ 2 days. నేను ప్రాజెక్ట్ని 2 daysలో చేస్తానని ఒప్పుకున్నాను. ఆ సందర్భంలో నేను తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాను అని అర్థం. నెక్స్ట్, బైట్ వన్స్ థంబ్ ఎట్ సమ్ వన్. ఓకే, సో విచ్ మీన్స్ ఇది యాక్చువల్గా మనకి ఒక ఓల్డ్ జెస్చర్ నుంచి వచ్చింది. బైటింగ్ వన్స్ థంబ్ లైక్ ఇట్స్ బేసికల్గా ఒక ఇన్సల్ట్ అని చెప్పచ్చు, ఒక డిఫియన్స్ అని చెప్పచ్చు. సో ఎవరినైనా ఇన్సల్ట్ చేసినా, మాక్ చేసినా, అవమానించిన, డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ సమ్వన్ ఇన్ ఏ డెలిబరేట్లీ ప్రొవోకేటివ్ వే, ఒకరిని తీవ్రంగా వాళ్ళకి కోపం వచ్చే విధంగా మనం అవమానిస్తే దాన్ని బైట్ వన్స్ థంబ్ ఎట్ సమ్వన్ అని అంటాము. ఓకే, ద బాయ్ బిట్ హిస్ థంబ్ ఎట్ ద అదర్ ప్లేయర్ టు ప్రొవోక్ హిమ్. ఓకే, సో ఎవరినన్నా ఇన్సల్ట్ చేసే విధంగా బిహేవ్ చేస్తే మనము దాన్ని బైట్ వన్స్ థంబ్ ఎట్ సమ్వన్, వేరే వాళ్ళని మనము అవమానించే విధంగా ప్రొవోకింగ్గా మాట్లాడితే. సో ఇక్కడ ద బాయ్ బిట్ హిస్ థంబ్ ఎట్ అదర్ ప్లేయర్ టు ప్రొవోక్ హిమ్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ లైక్ సిమిలర్లీ వీ హ్యావ్ బైట్ వన్స్ టంగ్. ఓకే, సో టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ వన్స్ టంగ్ అంటే మన సెల్ఫ్గా మనం చెప్తున్నాం. స్టాపింగ్ అవర్ సెల్ఫ్ నాట్ టు టాక్, మనల్ని మనం నియంత్రించుకోవడం. టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్, ఎస్పెషల్లీ సంథింగ్ యాంగ్రీ, రూడ్, క్రిటికల్ ఆర్ ఇన్అప్రోప్రియేట్. సో స్టాపింగ్, ప్రివెంటింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ స్పీకింగ్. ఓకే, విచ్ మీన్స్ హోల్డింగ్ బ్యాక్ యువర్ సెల్ఫ్, హోల్డింగ్ బ్యాక్ యువర్ వర్డ్స్. యా, సో మాట్లాడకుండా తనని తాను నియంత్రించుకోవడాన్ని బైట్ వన్స్ టంగ్ అని మనం యూస్ చేస్తాము. అండ్ దీనికి ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు బైట్ మై టంగ్ వెన్ మై కొలీగ్ క్రిటిసైజ్డ్ మై వర్క్. తను క్రిటిసైజ్ చేస్తుంటే నేను అనొచ్చు, కానీ అనకూడని రూడ్గా నేను మాట్లాడలేను కాబట్టి ఐఎమ్ జిప్పింగ్ ఆఫ్ మై మౌత్. సో బైట్ వన్స్ టంగ్ అనేది ఈ సందర్భాల్లో వాడతాం. మనం మాట్లాడచ్చు కానీ మాట్లాడకుండా మనము ఆ కోపాన్ని మనం నియంత్రించుకుంటాము, దాన్ని ఈ సందర్భాల్లో వాడతాం. నెక్స్ట్, బైట్ సమ్వన్స్ హెడ్ ఆఫ్, టు స్పీక్ టు సమ్వన్ వెరీ యాంగ్రీలీ ఆర్ హార్ష్లీ. ఓకే, సో విచ్ మీన్స్ బైట్ సమ్వన్స్ హెడ్ ఆఫ్ అంటే ఎవరిపై ఏదైనా తీవ్రమైనటువంటి కోపం మనము చూపించడము. విచ్ మీన్స్ లిటరలీ అసలు ఇంకా కొట్టుకోవడానికి వెళ్ళిపోయేంత కోపాన్ని మనము వస్తే ఆ కోపాన్ని మనము డిస్క్రైబ్ చేసి మాటల్లో ఇడియంలాగా చెప్పాలి అంటే ఒక అగ్రెసివ్ రెస్పాన్స్ని మనము బయటికి రిప్రజెంట్ చేయాలంటే బైట్ సమ్వన్స్ హెడ్ ఆఫ్ అనేది యూస్ చేస్తాము. ఒకరిపై తీవ్రంగా కోపంగా మాట్లాడడాన్ని ఈ ఎక్స్ప్రెషన్ సందర్భంలో ఇది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, డోంట్ బైట్ మై హెడ్ ఆఫ్, ఐ వాజ్ ఓన్లీ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అంటే నన్ను రెచ్చగొట్టకు, నాలో ఉన్న కోపాన్ని బయటికి తీయకు, ఐ వాజ్ ఓన్లీ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఓకే, నాతో కోపంగా నువ్వు మాట్లాడొద్దు అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బైట్ ద బుల్లెట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో హ్యాస్ రిపీటెడ్ ఇన్ మెనీ ఎగ్జామ్స్ మల్టిపుల్ టైమ్స్. సో బైట్ ద బుల్లెట్స్ లైక్ మనకి ఇది కామన్గా చాలాసార్లు చాలా సందర్భాల్లో వచ్చింది. బైట్ ద బుల్లెట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ యాక్సెప్టింగ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. అది మీకు నచ్చలేకపోయినా మీరు చాలా బ్రేవ్గా ముందుకొచ్చి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని బైట్ ద బుల్లెట్ అని మనము చెప్తాము. ఓకే, ఇష్టం లేకపోయినా కఠినమైన నిర్ణయం తీసుకోవడాన్ని ఈ రకంగా యూస్ చేస్తాం బైట్ ద బుల్లెట్ అని. ఎగ్జాంపుల్ చూడండి, ఐ డోంట్ లైక్ గోయింగ్ టు ద డెంటిస్ట్ బట్ ఐ విల్ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ మేక్ అన్ అపాయింట్మెంట్. నాకు ఇష్టం లేదు కానీ యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సిచ్యువేషన్. అలాంటి సందర్భాల్లో బైట్ ద బుల్లెట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ బైట్ ద డస్ట్. ఓకే, ఈ ఫ్రేజ్ అనేది బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతకుముందు ఇఫ్ అ పర్సన్ ఫాలింగ్
కింద పడిపోయినప్పుడు అతని ఫేస్ ఫస్ట్ గ్రౌండ్ మీద పడుతుంది, కానీ లిటరలీ లైక్ డస్ట్ అనేది తన నోట్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఫ్రేజ్ అక్కడి నుంచి వచ్చింది, విచ్ మీన్స్ కింద పడిపోవడం, ఎయిదర్ అది ఓటమి ద్వారా అయినా లేదా చనిపోవడం ద్వారా అయినా, నేల మీద అలా కూలిపోవడం, కుప్ప కూలిపోవడాన్ని మనము ఈ విధంగా యూజ్ చేస్తాం. సో అలా ఇఫ్ సమ్వన్ టు ఫెయిల్ టు బి డిఫీటెడ్, ఫాల్ ఆర్ డై డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, ఓడిపోయినా చనిపోయినా పరాజయం పొందినా అట్లాంటి సందర్భాల్లో బైట్ ద డస్ట్ అనేది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, అవర్ టీమ్ బైట్ ద డస్ట్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్ అంటే మన టీం ఓడిపోయింది. Our team bit the dust in the final match. Next we have black and blue. So black and blue, covered with bruises or marks caused by being beaten, hit or injured, also used figuratively for something severely damaged. Okay, so ఈ యొక్క బ్లాక్ అండ్ బ్లూ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి డార్క్ బ్లూ లేదా పర్పుల్ లేదా స్కిన్ మీద మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఒక రకమైన గ్రీన్ కలర్లో కానీ లేదా పర్పుల్ కలర్లో ఇలా అయిపోతుంది కదా కలరు ఒక్కొక్కసారి. సో దట్ కెన్ అపియర్ ఇఫ్ సమ్వన్ ఈస్ బ్యాడ్లీ బ్రూస్డ్. సో అక్కడి నుంచి వచ్చింది. ఇట్ ఈస్ బీన్ యూజ్డ్ ఇన్ 17th century. సో ఇట్ డిస్క్రైబ్స్ ఇఫ్ ఎవరైనా సరే ఒక ఫిజికల్ ఇంజ్యూరీస్తో బాధపడితే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇది మనము యూస్ చేస్తున్నాము. అంటే దెబ్బల వల్ల నల్లగా కానీ నీలంగా కానీ మారిపోతే లేదా ఒక పర్సన్ గాయాలతో నిండిపోతే ఆ సందర్భాల్లో ఇది యూస్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్, హీ వాజ్ బ్లాక్ అండ్ బ్లూ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ అంటే అంత గాయాలతో నిండిపోయి ఉన్నాడు అని మనము చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లాక్ ఆక్స్. Black ox, which means a period of serious trouble, suffering or misfortune in someone's life. Okay, బేసిక్గా ఇంతకుముందు ఈ యొక్క బ్లాక్ ఆక్స్ ఇమేజ్ అనేది దే యూస్ టు సింబలైజ్ ఫర్ రిప్రజెంటింగ్ సారో, బాధని, ట్రబుల్ని, ఏదైనా ఒక అన్ఫార్చునేట్ని, ఒక మిస్ఫార్చ్యూన్ సిచ్యువేషన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడేవారు. అలా అక్కడి నుంచి ఇది రావడం జరిగింది. వెన్ వి సే బ్లాక్ ఆక్స్, విచ్ మీన్స్ ఎ పీరియడ్ ఆఫ్ సీరియస్ ట్రబుల్ ఆర్ మిస్ఫార్చ్యూన్, దురదృష్టాన్ని, ఒక తీవ్రమైన కష్టకాలాన్ని మనం బ్లాక్ ఆక్స్తో పోలుస్తాం. ఎగ్జాంపుల్, ద బ్లాక్ ఆక్స్ హ్యాస్ ట్రోడెన్ ఆన్ హిమ్ ఆఫ్టర్ హీ లాస్ట్ హిస్ జాబ్ అండ్ సేవింగ్స్. ద బ్లాక్ ఆక్స్ హ్యాస్ ట్రోడెన్ ఆన్ హిమ్ అంటే అతని లైఫ్లో అతనికి ఒక మిస్ఫార్చ్యూన్ అనేది వచ్చింది, ఒక దురదృష్టం అనేది జరిగింది అని చెప్పడానికి వాడతాం. నెక్స్ట్ మనకి బ్లాక్ షీప్ ఉంది. బ్లాక్ షీప్ మన అందరికీ తెలిసిందే. ఎ పర్సన్ హూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆర్ గ్రూప్, ఎస్పెషల్లీ ఇన్ ఎ నెగిటివ్ వే, విచ్ మీన్స్ ఇది చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అంటే అందరూ ఒకలా ఉంటే బ్లాక్ షీప్ ఓన్లీ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. బికాస్ మనము ఈ ఈడియం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, బ్లాక్ షీప్స్ ఆర్ వెరీ రేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ షీప్స్తో పోలిస్తే. సో బ్లాక్ వూల్ అనేది కూడా అప్పట్లో చాలా లెస్, అలాగే అది చాలా వాల్యుబుల్ అని మనం చెప్పచ్చు. సో అలా ఏదైనా ఒక పర్సన్ అందరూ ఒకలా ఉండి ఇంకో పర్సన్ డిఫరెంట్గా ఉన్నారు అంటే బ్లాక్ షీప్ అని మనం వాడుతున్నాం అనమాట, బట్ ఇన్ ఏ నెగిటివ్ వే. సో కుటుంబంలో లేదా ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఇతరుల కన్నా భిన్నంగా ఉండే వ్యక్తి లేదా ఒక చెడ్డ పేరు తెచ్చే వ్యక్తి, అతన్ని లేదా ఆ పర్సన్ని మనం బ్లాక్ షీప్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్, హీ ఈస్ కన్సిడర్డ్ ద బ్లాక్ షీప్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ బికాస్ హీ రిఫ్యూజెస్ టు ఫాలో ద ట్రెడిషనల్ వేస్. అతను నెగిటివ్ వేలోనే మనం చెప్తున్నాం, హీ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ వేస్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ వై హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్లాక్ షీప్, బికాస్ ఫ్యామిలీ అంతా ఒకలా ఉంటే ఈ పర్సన్ ఒకలా ఉండడం వల్ల. Next we have blaze a trail. To be the first to do something new or create a new path, method or way for others to follow. Okay, blaze a trail. ఏదైనా ఎవరైనా సరే ఒక కొత్త మార్గాన్ని సృష్టించిన లేదా ఇతరులకి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా నిలబడిన దాన్ని మనం బ్లేజ్ ఎ ట్రైల్గా మనము చెప్తామన్నమాట. సో అప్పట్లోని ట్రావెలర్స్ లేదా ఎవరైతే ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఫారెస్ట్లో వాటిలో కూడా వాళ్ళు వెళ్ళే పాత్ అంతా కూడా కొన్ని విజిబుల్ మార్క్స్ అనేవి కనిపించేవి అనమాట. వాటిని మనము బ్లేజెస్ అని అంటాం. లేదా
ఆ రూట్ అంతా కూడా కనిపించేలాగా వాళ్ళు ఆ మార్క్స్ వదిలేవారు, వాటిని బ్లేజెస్. దానివల్ల అవతల వాళ్ళకు కూడా ఇలా వెళ్ళాలి, ఈ దారి అనేది వాళ్ళు సృష్టించుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో విచ్ మీన్స్ వాళ్ళు ఒక ట్రైల్ ఈజ్ నథింగ్ బట్ వే, ఇది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో అప్పటి నుంచి తీసుకుని వచ్చిందే విచ్ మీన్స్ ఎవరైనా ఒకటి ఇన్నోవేషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఒక కొత్త దారిని సృష్టిస్తే, వాళ్ళు ఒక మార్గదర్శిగా, ఒక నావిగేటర్గా నిలబడితే మనం బ్లేజ్ ఎ ట్రైల్ అని వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద సైంటిస్ట్ బ్లేజ్డ్ ఎ ట్రైల్ ఫర్ ఫ్యూచర్ రీసెర్చర్స్ ఇన్ హిస్ ఫీల్డ్. నెక్స్ట్ రాబోయే రీసెర్చర్స్ అందరికీ కూడా ఈ సైంటిస్ట్ ఒక దారిని, మార్గాన్ని క్రియేట్ చేశారు అని చెప్తున్నాం. నెక్స్ట్, బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్. ఓకే, బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్, a great deal of hard work, effort, suffering and determination required to achieve something. ఎంతో కష్టపడి. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మనకి విన్స్టన్ చర్చిల్ యొక్క స్పీచ్ నుంచి తీసుకోబడింది, విచ్ వాజ్ హ్యాపెండ్ ఆన్ 13th May 1940లో వరల్డ్ వార్ 2 సమయంలో చర్చిల్ స్పీచ్ ఇస్తూ ఒక మాట అంటారు. ఆయన ఏమన్నారు అంటే, వీ హ్యావ్ నథింగ్ టు ఆఫర్, బ్లడ్, టాయిల్, టీయర్స్ అండ్ స్వెట్ అని అంటారనమాట. ఓకే, సో మనకి అక్కడి నుంచి తీసుకోబడిందే ఇది, విచ్ మీన్స్ చాలా ఎఫర్ట్ పెట్టాము, చాలా సాక్రిఫైస్ చేస్తున్నాం, చాలా సఫరింగ్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది ఒక గర్ల్ని రీచ్ అవ్వడానికి అని చెప్తున్నాం. సో చాలా ఎంతో కష్టపడి సాధించడం అనే సందర్భాల్లో బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ అనేది వాడతాము. ఎగ్జాంపుల్, షీ అచీవ్డ్ హర్ డ్రీమ్ త్రూ ఇయర్స్ ఆఫ్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్. అన్ని విధాలతో కష్టపడి తన యొక్క సాక్రిఫైసెస్ చేసి తన యొక్క కష్టం అంతా పట్టుదలతో సాధించిందని చెప్తున్నాం. నెక్స్ట్, బ్లో అ ఫ్యూజ్. ఓకే, టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఆర్ లూజ్ వన్స్ టెంపర్ సడన్లీ. అకస్మాత్తుగా ఎవరి మీదైనా తీవ్రంగా కోపగించుకుంటే బ్లో అ ఫ్యూజ్ అని మనము ఈ ఇడియం అని యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనకి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఫ్యూజెస్ ఏమవుతుందండి, టూ మచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దాని నుంచి ఫ్యూజ్ నుంచి పాస్ అయితే అది ఏమవుతుంది, బ్లో అవుతుంది, పేలిపోతుంది. ఓకే, సో అది ఎంటైర్ సర్క్యూట్ని అంతా కూడా పాడు చేసేస్తుంది, విచ్ మీన్స్ సడన్గా బర్స్ట్ అవుట్ అవ్వడం, వాళ్ళ యొక్క టెంపర్ని లూజ్ అవ్వడము, ఆ సందర్భాల్లో బ్లో అ ఫ్యూజ్ అంటాము. ఎగ్జాంపుల్, డాడ్ బ్లూ ఎ ఫ్యూజ్ వెన్ హీ ఫౌండ్ అవుట్ దట్ ఐ బ్రోకెన్ ద విండో. అండ్ సడన్గా చాలా యాంగర్ అయిపోయారు, అంటే తీవ్రంగా కోపడ్డారు అని చెప్పి, అకస్మాత్తుగా సడన్గా చూసిన వెంటనే ఆయనకి వెంటనే కోపం వచ్చింది అని చెప్పే సందర్భాల్లో వాడతాం. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లో హాట్ అండ్ కోల్డ్. టు కీప్ చేంజింగ్ యువర్ మైండ్ ఆర్ ఫీలింగ్స్ అబౌట్ సంథింగ్. అంటే హాట్ అండ్ కోల్డ్ అంటే అస్తమానం ఒక ఒపీనియన్ మీద కాకుండా ఒపీనియన్ని మారుస్తూ ఉంచడం, తరచూ తన అభిప్రాయాన్ని మార్చుకోవడము. ఓకే, సో yeah, he has been blowing hot and cold like about accepting the new job. అంటే తను ఫ్లక్చువేట్ అవుతున్నాడు ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ఒక సందర్భంలో ఇది మనం బ్లో హాట్ అండ్ కోల్డ్ అని చెప్తామన్నమాట. సో విచ్ మీన్స్ చేంజింగ్ యువర్ మైండ్ ఆర్ ఒపీనియన్స్ కంటిన్యూస్లీ. బ్లో ఇట్ అవుట్ యువర్ ఇయర్. ఓకే, సో ఎ రూడ్ and dismissive way of telling someone to go away or to reject what they said or asked. ఎవరైనా ఒక మాట చెప్తే దాన్ని తిరస్కరించడము. ఓకే, బ్లోయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ సమ్వన్స్ ఇయర్, విచ్ మీన్స్ బ్లోయింగ్ అవుట్ యువర్ ఇయర్ అంటే ఒక రూడ్ వేలో వాళ్ళ ఒపీనియన్ని మనము వినిపించుకోకపోవడం లేదా రిజెక్ట్ చేయడం, పట్టించుకోకపోవడం, బ్లో ఇట్ అవుట్ యువర్ ఇయర్ అంటే. ఎగ్జాంపుల్ చూడండి, వెన్ హీ టోల్డ్ మీ టు క్విట్ మై జాబ్ ఐ టోల్డ్ హిమ్ టు బ్లో ఇట్ అవుట్ హిస్ ఇయర్. అంటే నేను చెయ్యను అని గట్టిగా, గో అవే లేదా గెట్ లాస్ట్ అని చెప్పడాన్ని మనం బ్లో ఇట్ అవుట్ యువర్ ఇయర్ అని అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లో వన్స్ ట్రంపెట్ లేదా హార్న్, బ్లో వన్స్ ఓన్ హార్న్. ఇది కూడా మనం ప్రీవియస్గా చూసాము, విచ్ మీన్స్ తన గురించి తన యొక్క గొప్పలు చెప్పుకోవడానికి, టు బోస్ట్ అబౌట్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ అచీవ్మెంట్స్, టు ప్రేజ్ వన్ సెల్ఫ్ ఓపెన్లీ. తన గొప్పతనాన్ని తానే చెప్పుకోవడాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని అంటాం. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అబౌట్ హిజ్ అచీవ్మెంట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లో వన్ స్టాప్. బ్లో వన్ స్టాప్ ఇస్ నథింగ్ బట్
టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అండ్ లూజ్ వన్స్ టెంపర్, తీవ్రంగా కోపగించుకోవడం, సహనాన్ని కోల్పోవడము, రైట్. సో ఇఫ్ యూ సీ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ లిడ్ ఆర్ ఎ టాప్, something is covered on it. సో ఇఫ్ యూ పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండర్నీత్, ఏమవుతుంది, అది బ్లో అప్, ఇది పేలిపోతుంది, పైకి వచ్చేస్తుంది. అదే సందర్భంలో ఇందాక మనము బ్లో ఫ్యూజ్ చూసాం కదా, దానికి సిమిలర్గానే బ్లో వన్ స్టాప్ అనేది కూడా మనకి సేమ్ మీనింగ్తోనే ఉంటుంది. మై టీచర్ బ్లూ హెర్ టాప్ వెన్ షీ డిస్కవర్డ్ దట్ ద స్టూడెంట్స్ హ్యాస్ డ్యామేజ్ ద ఎక్విప్మెంట్. సో ఇంచుమించుగా అదే మీనింగ్తో ఇది కూడా ఉంటుంది. బ్లో ఏ ఫ్యూజ్ అండ్ బ్లో వన్ స్టాప్ ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లో స్మోక్ విచ్ మీన్స్ టు మిస్లీడ్ సమ్వన్ బై యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఆర్ ఎగ్జాగరేటెడ్ ఆర్ డిజానెస్ట్ టాక్. ఎవరినైనా సరే మాయ మాటలు చెప్పి మనము కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళని కొంచెము వీఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ అ కన్ఫ్యూజ్డ్ స్టేట్, లేదా విషయాన్ని గందరగోళాన్ని చేయడం మనము బ్లో స్మోక్ అని అంటాం అనమాట. బ్లో స్మోక్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు స్మోక్ని మనం వదిలితే ఏమవుతుంది, అక్కడ విజన్ అంతా క్లారిటీ ఉండదు కదండి. స్మోక్లో మనకి ఏం కనిపిస్తుంది, ఏమీ కనిపించదు. ఒక స్మోక్లో ఎలాగైతే సిచ్యువేషన్ అంతా కూడా ఇట్ విల్ బి వెరీ అన్క్లియర్, అబ్స్క్యూర్ అవుతుందో, విచ్ మీన్స్ ఎవరినైనా సరే వెన్ వీఆర్ మిస్లీడింగ్ సమ్ వన్ వీ యూజ్ దిస్ బ్లో స్మోక్ ఎక్స్ప్రెషన్. Example, the salesman was just blowing smoke when he claimed that the product could solve every problem. అంటే ఈ ప్రోడక్ట్తో ప్రతి ప్రాబ్లం అయిపోతుందని ఏదో ఊరికే ఎగ్జాగరేట్ చేసి ఓవర్గా చెప్తున్నాడు, మనం మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, టు ఎగ్జాగరేట్ ఎ సిచ్యువేషన్ అండ్ మేక్ ఇట్ సీమ్ మచ్ వర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్చువలిటీస్. ఒక విషయాన్ని ఉన్నదానికన్నా ఓవర్గా, ఎక్కువగా, పెద్దది చేయడాన్ని మనము బ్లో సంథింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటి, ఒక సర్టెన్ సైజు, ఒక రిలేటివ్ అమౌంట్ అని మనం చెప్తాం. సంథింగ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే విచ్ మీన్స్ ఇట్ ఈస్ బీన్ గోన్ బియాండ్. ఓకే, సో ఎగ్జాగరేటింగ్ ద సీరియస్నెస్ ఆర్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ అని మనం చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ బ్లో దిస్ స్మాల్ మిస్టేక్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్. ఈ చిన్న మిస్టేక్ని ఓవర్గా చేసి చెప్పొద్దు, పెద్దదిగా చేసి చెప్పొద్దు, అందరూ తప్పులు చేస్తారు అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లూ బ్లడ్. ఓకే, సో ఎ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ రిచ్, నోబుల్ అండ్ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ, అంటే ఒక రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి లేదా ఒక ఉన్నత వంశంలో పుట్టినటువంటి వ్యక్తిని మనము బ్లూ బ్లడ్ అని పిలుస్తాం. హీ కమ్స్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విత్ బ్లూ బ్లడ్ అండ్ లాంగ్ రాయల్ హిస్టరీ. ఓకే, సో సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బ్లూ బ్లడ్ అనేది ఒక స్పానిష్ ఫ్రేజ్. దట్ స్పానిష్ ఫ్రేజ్ ఏంటి అంటే సాంగ్రీ అజుల్. సాంగ్రీ అజుల్ అంటే అర్థం బ్లూ బ్లడ్. ఓకే, ఈ మనకి మెడివల్ స్పెయిన్ టైంలో ఈ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్, ఈ రాజవంశీకులు అందరూ కూడా చాలా అందంగా ఉండేవారు. వాళ్ళకి కొంచెం పేల్ స్కిన్ ఉండేది. ఆ పేల్ స్కిన్ ఉండడం వల్ల వాళ్ళ వెయిన్స్ అన్ని, బ్లూయిష్ వెయిన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి. సో అప్పటి నుంచి కూడా వాళ్ళని ఆ విధంగా పిలుస్తారు. బికాజ్ అప్పట్లో బయట వెళ్ళి పనిచేసే వాళ్ళందరూ స్కిన్ మీద కొంచెం సన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం నల్లగా కనిపించేవారు. ఈ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్, ఈ నోబుల్ ఫ్యామిలీస్ అంతా కూడా ఈ పేల్ కలర్లో ఉండడం వల్ల, వాళ్ళ బ్లూయిష్ వెయిన్స్ అనేవి కనిపించడం వల్ల వాళ్ళని బ్లూ బ్లడ్ అని అప్పటి నుంచి ఈ స్పానిష్ ఫ్రేజ్ నుంచి తీసుకోబడింది బ్లూ బ్లడ్ అనమాట. సమ్ వన్ హూ కమ్స్ ఫ్రమ్ రిచ్, నోబుల్ ఆర్ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ విల్ we use this phrase to represent them. Example, he comes from a family with blue blood and long royal history. Next, blue in the face, which means to keep talking or trying again and again but without getting the result you want. అంటే ఎంత చెప్పినా ఫలితం లేకపోవడం, లేదా పదే పదే చెప్పి విసిగిపోవడాన్ని మనము బ్లూ ఇన్ ద ఫేస్ అని అర్థం అనమాట. ఒక పర్సన్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాడు అనమాట, మాట్లాడి చెప్పి లేదా ఆర్గ్యూ చేసి చాలాసేపటి వరకు. ఓకే, సో విచ్ మీన్స్ ఇంకా అలా ఈ ఫ్రేజ్ కూడా అలాగే ఒక ఫన్నీ వేలో తీసుకురావడింది. అంటే చెప్పి ఆ ఫేసు బ్లూగా అయిపోయింది. బికాస్ ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అయిపోతే ఏమైపోతుంది బాడీలో,
ఓపిక అయిపోయినప్పుడు ఆక్సిజన్ రెడ్యూస్ అయిపోతే పేల్ బ్లూయిష్ కలర్లో ఫేస్ అయిపోతుంది కదా. సో అక్కడి నుంచి తీసుకురాబడింది ఇది. సో విచ్ మీన్స్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఎటువంటి ఫలితం లేకపోవడం, ఒక రెస్పాన్స్ లేకపోవడం, ఈ సందర్భాల్లో బ్లూ ఇన్ ద ఫేస్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ అంటిల్ ఐఎమ్ బ్లూ ఇన్ ద ఫేస్ బట్ హీ స్టిల్ వోంట్ లిసన్. అంటే నేను నా ఓపిక అంతా అయిపోయే వరకు కూడా నేను చెప్పగలను కానీ ఉపయోగం లేదు అని అర్థం. బ్లూ ఐడ్ బాయ్, ఎ పర్సన్ హూ ఇస్ ఎస్పెషల్లీ లైక్డ్ ఆర్ ఫేవర్డ్ బై సమ్వన్ పవర్ఫుల్ ఆర్ ఇంపార్టెంట్. చాలా ఇష్టమైన వ్యక్తి అని మనము చెప్పచ్చు. సో మనం బ్లూ ఐస్ అనేవి జనరల్గా ఇట్ ఫైన్ సో అట్రాక్టివ్ ఆర్ బ్లూ ఐస్ ఉంటే వి ఫీల్ సో స్పెషల్ కదా ఇన్ వెస్ట్రన్స్, ఎస్పెషల్ వెస్ట్రన్ కల్చర్స్లో. సో అక్కడి నుంచి తీసుకురాబడింది సమ్వన్, అంటే వాళ్ళకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా బ్లూ ఐడ్ బాయ్ అంటే కొంచెం ద పర్సన్ హూ ఇస్ వెరీ హ్యావింగ్ ట్రీటెడ్ ఇన్ అ వెరీ ఒక ఫేవరబుల్గా, వేరే వాళ్ళకి అందరూ లైక్ చేసే విధంగా, ఫేవర్డ్ బై సమ్వన్ హూ పవర్ఫుల్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరైనా కొంచెం పవర్ఫుల్ ప్లేసెస్లో, ఎస్పెషల్లీ వర్క్ ప్లేసెస్లో, ఆర్గనైజేషన్లో ఎవరికన్నా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది అంటే వాళ్ళకు ఒక స్పెషల్ అటెన్షన్, వాళ్ళకు ఒక స్పెషల్ ప్రివిలేజెస్, ఒక బాస్ కానీ ఒక పర్సన్కి మాత్రమే ఫేవర్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో బ్లూ ఐడ్ బాయ్ అని మనము వాడచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, రవి ఈజ్ ద మేనేజర్స్ బ్లూ ఐడ్ బాయ్ అండ్ ఆఫెన్ గెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్. వాళ్ళకి నచ్చిన వ్యక్తి అతనికే ఫేవరబుల్గా జరుగుతాయని చెప్తున్నాం. నెక్స్ట్, బాబ్స్ యువర్ అంకుల్. సో బాబ్ ఇస్ యువర్ అంకుల్ అనే దాని గురించి కూడా ప్రీవియస్గా మనము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాము. సో దీని యొక్క ఆరిజిన్ అనేది ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్ బట్ వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ రాబర్ట్ బాబ్ సెసిల్ అనే ఒక బ్రిటిష్ పొలిటీషియను, ఇతను ఒక బ్రిటిష్ పొలిటీషియన్ హూ బికెమ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ అరౌండ్ 18th century. సో ఇక్కడ ఏం జరిగిందంటే దెర్ ఇస్ అ స్టోరీ దట్ అతని ఒక నెఫ్యూని ఒక గవర్నమెంట్ పొజిషన్లో అపాయింట్ చేశాడు. సో ఇక్కడ ఏమైందంటే జస్ట్ బికాస్ బాబ్ అనే పర్సన్ వాళ్ళ అంకుల్ అవడం వల్ల తనకి థింగ్స్ అన్నీ చాలా ఈజీగా అయిపోయినాయి, అతని ఫ్యామిలీ కనెక్షన్స్ ద్వారా అతనికి జాబ్ వచ్చేసింది అని చెప్పి దట్ వే ఆఫ్ సేయింగ్ బాబ్ ఇస్ యువర్ అంకుల్. సో అలా ఫేమస్ అయింది. ఏదైనా ఒక పని పూర్తి అయిపోతుంది చాలా ఈజీగా అని చెప్తే అలాంటి సందర్భాల్లో ఈ బాబ్ ఇస్ యువర్ అంకుల్ అనేది వాడతాం. ఇట్ మీన్స్ దట్స్ ఆల్ దేర్ ఈస్ టు ఇట్ ఆర్ జాబ్ ఈజ్ ఈజీలీ డన్. ఓకే, అంతే ఇంకా పని అయిపోయింది, ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పడానికి. సో ఎగ్జాంపుల్, జస్ట్ ఎంటర్ యువర్ డీటెయిల్స్, క్లిక్ సబ్మిట్ అండ్ బాబ్ ఇస్ యువర్ అంకుల్. అంటే ఇంకా పని అయిపోయింది, డన్ అన్నట్టు చెప్తాం. నెక్స్ట్, బాడీ అండ్ సోల్. ఇది మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే, చూడగానే అర్థమవుతుంది, దీని వెనకాల ఏమీ స్టోరీస్ అనేవి లేవు. విచ్ మీన్స్ టు గివ్ ఆల్ యువర్ ఎనర్జీ, ఎఫర్ట్ అండ్ ఫీలింగ్స్ టు సంథింగ్. పూర్తి అంకిత భావంతో మనస్ఫూర్తిగా హోల్ బాడీ అండ్ సోల్ని పెట్టి మనం పని చేస్తున్నాం, దేని మీద పెడుతున్నాము అంటే దాన్ని ఆ సందర్భంలో ఈ ఫ్రేజ్ వాడచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, షీ డివోటెడ్ హెర్ సెల్ఫ్ బాడీ అండ్ సోల్ టు హర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. తను వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి మనస్ఫూర్తిగా తను ఆ టైం అనేది పెట్టింది, లేకపోతే తను పిల్లల మీద పూర్తి అంకిత భావం అంతా పిల్లల చదువు మీద తను పెట్టింది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, బాయిల్ ద ఓషన్. సో బాయిల్ ద ఓషన్ అంటే ఏదైనా ఒక అసాధ్యమైన పనిని చేయడానికి ప్రయత్నించడం. ఆఫ్ కోర్స్ వీ కాంట్ బాయిల్ ద ఓషన్, రైట్? సో బాయిలింగ్ ద ఓషన్ ఇస్ సింప్లీ ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ ఎనీ లిటరల్ టాస్క్ టు బి డన్. సో ఆ రకంగా ఏదైనా ఇఫ్ ట్రై టు డూ సంథింగ్ హ్యూజ్ ఆర్ డిఫికల్ట్ దట్ ఈస్ అన్రియలిస్టిక్ ఆర్ అన్నెసెసరీ, ఆ సందర్భాల్లో ఇది వాడతాం. ఎగ్జాంపుల్, డోంట్ ట్రై టు బాయిల్ ద ఓషన్, ఫోకస్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్. అనవసరమైన విషయాలను అంటే అసాధ్యం కాని పనుల గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బోల్డ్ మూవ్. Again, this is a self-explanatory phrase, a brave or risky action taken with confidence. అంతే కదా, బోల్డ్ మూవ్ అంటే ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం, ఒక సాహసోపేతమైనటువంటి పనిని చేయడం, ముందుకి రావడం, ఆ బోల్డ్ మూవ్. ఎగ్జాంపుల్, క్విటింగ్ హిస్ సెక్యూర్ జాబ్ టు స్టార్ట్ అ బిజినెస్ వాజ్ అ బోల్డ్ మూవ్. అంతే కదా, జాబ్ సెక్యూర్గా ఉంది, అంతా బాగుంది, బట్ స్టిల్ హీ క్విటెడ్ ఇట్. అఫ్ కోర్స్ ఇట్స్ అ బోల్డ్ మూవ్ ఫర్ హిమ్ to start a business. Next we have
బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే, తెలిసిందే. ఎవరైనా ఒక పర్సన్ ఒక రిచ్ ఫ్యామిలీలో పుడితే దాన్ని మనము బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటాం. ఎవరైనా ఒక రాయల్ ఫ్యామిలీ, అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ, ఒక రిచ్ ఫ్యామిలీ, ఒక ప్రివిలేజ్డ్ ఫ్యామిలీలో ఇఫ్ సమ్మన్ ఇస్ బార్న్, వి యూజ్ దిస్ ఫ్రేజ్. ఒక ధనిక కుటుంబంలో పుట్టడం లేదా పుట్టుకతోనే బోళ్ళంత ఐశ్వర్యాన్ని, డబ్బుని పొంది కలిగి ఉంటే ఆ పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్ అని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, హీ వాజ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్ సో హీ నెవర్ హ్యాడ్ టు వరీ అబౌట్ మనీ. సో ఇతను పుట్టుకతోనే చాలా డబ్బుతో పుట్టాడు కాబట్టి ఎటువంటి డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బాటమ్ లైన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సంథింగ్. ఒక విషయం యొక్క సారాంశం, ఒక సమ్మరీని చెప్పాలన్నా, మెయిన్ పాయింట్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్, ఒక ముఖ్యాంశము అని చెప్పడానికి బాటమ్ లైన్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఈ బాటమ్ లైన్ అనేటువంటి ఈ యొక్క ఇడియం ఎక్కడి నుంచి తీసుకురాబడింది అంటే, ఎక్కువగా ఈ అకౌంటింగ్లో అకౌంట్స్ లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసేటప్పుడు ఫైనల్ లైన్ ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఫైనల్ బాటమ్ లైన్ ఉంటుందో అందులో ఒక ఎంతైతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ వి ఫైనల్లీ గెట్ ద ఎంటైర్ నెట్ ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, దట్ బాటమ్ లైన్ మనకి అక్కడ కనిపిస్తుంది. అక్కడ అది క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది. సో అలా 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 ఎంటైర్ బ్యాలెన్స్ షీట్లో, ఎంటైర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో బాటమ్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఫైనల్గా ఏంటి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఓకే, బాటమ్ లైన్ రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో విచ్ మీన్స్ ద బాటమ్ లైన్ ఈజ్ దాట్, విచ్ మీన్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్ చూడండి, ద బాటమ్ లైన్ ఈజ్ దట్ వీ నీడ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే. ఓకే, అన్నీ డిస్కస్ చేసాము. ద ఎంటైర్ సమ్మరీ ఏంటి, ముఖ్యమైన పాయింట్ ఏంటి, అసలు విషయం ఏమిటి అంటే వీ హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే. నెక్స్ట్ వీ హ్యావ్ బాక్స్ సమ్వన్స్ ఇయర్. బాక్స్ సమ్వన్స్ ఇయర్ అంటే ఎవరినన్నా కూడా టు హిట్ ఆర్ స్లాప్ సమ్వన్ ఎస్పెషల్లీ యాజ్ అ పనిష్మెంట్. చెంప దెబ్బ కొట్టడం, బేసిక్గా ఈ చెవు ఉన్నంత పార్ట్ అంతా మనము ఎవరైనా కొడితే ఒక పనిష్మెంట్ లాగా దాన్ని మనం బాక్స్ సమ్వన్స్ ఇయర్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్, ద యాంగ్రీ ఫాదర్ థ్రెటన్ టు బాక్స్ హిస్ సన్స్ ఇయర్ ఫర్ బీయింగ్ డిస్రెస్పెక్టబుల్. అతని ఫాదర్ అతన్ని భయపెట్టాడు, దట్ నేను చెంప పగలు కొడతాను అని చెప్పేసి, నువ్వు డిస్రెస్పెక్ట్తో ఉండడం వల్ల. నెక్స్ట్ వీ హ్యావ్ బ్రెడ్ అండ్ బటర్ ఆర్ చీజ్, సమ్టైమ్స్ ఇది కూడా వాడచ్చు. ఇది మనకి తెలిసిందే, ద వర్క్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దట్ ప్రొవైడ్స్ ఎ పర్సన్ విత్ ద మనీ నీడెడ్ టు లివ్. వాళ్ళ యొక్క జీవనోపాధి అని మనం చెప్పచ్చు, లేదా ఒక ప్రధాన ఆదాయ వనరు, బ్రతుకు తెరువు అని చెప్పచ్చు. దీనికి ఎగ్జాంపుల్, టీచింగ్ ఈజ్ హర్ బ్రెడ్ అండ్ బటర్, అంటే తన యొక్క జీవనోపాధి టీచింగే అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ బ్రేక్ ఎ ల్యాన్స్ విత్, టు డిఫెండ్ ఆర్ ఆర్గ్యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. అంటే ఎవరి తరపునైనా వాదిస్తే, ఎవరికన్నా మద్దతు ఇస్తే దాన్ని మనం బ్రేక్ ఏ ల్యాన్స్ విత్ అని మనము అంటామన్నమాట. సో ల్యాన్సెస్ అనేవి బేసిక్గా ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్, ఐ థింక్ రియలీ వెరీ నాట్ షూర్, ఫర్ హార్సెస్. ఐ థింక్ హార్స్ మీద ఎక్కడానికి ఉండేటువంటి సపోర్ట్ని ల్యాన్స్ అంటాము. ఐ థింక్ అది విరగొట్టేస్తే ఇంకొకళ్ళు that can help the other person to fight with their enemy easily అని చెప్పేసి ఆ రకంగా ఇది వచ్చింది. బ్రేక్ ఏ ల్యాన్స్ విత్ అంటే ఎవరి తరపునైనా మనం వాదించడం, ఒకరికి మనం మద్దతు ఇవ్వడం, మద్దతుగా నిలబడడానికి బ్రేక్ ఏ ల్యాన్స్ విత్ అని అంటాము. ఎగ్జాంపుల్, షీ బ్రోక్ అ ల్యాన్స్ విత్ హర్ కొలీగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద న్యూ పాలసీ. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఎ లెగ్. బ్రేక్ ఏ లెగ్ విచ్ మీన్స్ ఫన్నీ ఆర్ ట్రెడిషనల్ వే ఆఫ్ సేయింగ్ గుడ్ లక్. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. ఎవరికైనా ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే, ఎస్పెషల్లీ పర్ఫామ్ చేసే వాళ్ళకి, స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మనం బ్రేక్ ఏ లెగ్ అనేది యూజ్ చేస్తాము. ఎవరికైనా సరే మంచి జరగాలని కోరుకోవడాన్ని, విజయం సాధించాలని కోరుకోవడాన్ని బ్రేక్ ఏ లెగ్ అంటాము. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ యువర్ ఆడిషన్ టుడే, బ్రేక్ ఏ లెగ్, వెళ్ళు మంచిగా సాధించు, ఆల్ ది బెస్ట్ చెప్పడం అనమాట. నెక్స్ట్ బ్రేక్ ఎ స్వెట్ విచ్ మీన్స్ చెమటలు పట్టేంత కష్టపడటం, శ్రమ పడటం. టు మేక్ అన్ ఎఫర్ట్ ఆర్ బికమ్ నర్వస్, వరీడ్ ఆర్ ఫిజికలీ టయర్డ్ వైల్ డూయింగ్ సంథింగ్, విచ్ మీన్స్ చెమటలు పట్టేంత ఎక్కువ ఫిజికల్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి కష్టపడటం, ఎఫర్ట్ పెట్టడం అనమాట.
ఎగ్జాంపుల్, షీ ఫినిష్ ద డిఫికల్ట్ ఎగ్జామ్ వితౌట్ బ్రేకింగ్ అ స్వెట్. అంటే తను ఏం కష్టపడకుండా ఫినిష్ చేసింది ఎగ్జామ్ని అని అర్థం. నెక్స్ట్, బ్రేక్ లూజ్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ కంట్రోలింగ్ ఆర్ హోల్డింగ్ యూ బ్యాక్. బంధనాల నుంచి విముక్తి పొందడం లేదా ఒక ఫ్రీడమ్ పొందడం, దాన్ని మనము బ్రేక్ లూజ్ అని అంటాం అనమాట. రైట్? ఇప్పుడు ఏదైనా ఒక చైన్నో ఒక రోప్నో ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ మనం పట్టుకున్నాం, దాన్ని వదిలేసాం. ఓకే, బ్రేక్ లూజ్ మీన్స్ వీ హ్యావ్ బీన్ రిలీవ్డ్ ఫ్రమ్ దాట్. ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రిజనర్ బ్రోక్ లూజ్ అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద గాడ్స్. అంటే అతను ఆ యొక్క పట్టుకున్నటువంటి అతనికి ఫ్రీడమ్ వచ్చింది. హీ సంథింగ్ విచ్ ఈస్ హోల్డింగ్ హిమ్ బ్యాక్, హీ ఫైనలీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద గాడ్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బ్రేక్ న్యూ గ్రౌండ్ ఆర్ బ్రేక్ ఫ్రెష్ గ్రౌండ్, ఏదైనా వాడచ్చు. సో ఇది అంతా కూడా మనకి ఒక ఫార్మింగ్ లేదా ఒక ల్యాండ్ కల్టివేషన్ నుంచి తీసుకున్నారు. వెన్ వి సే బ్రేక్ గ్రౌండ్ లిటరలీ మీన్స్ ఎలా అయితే ఒక గ్రౌండ్ ఒక ప్లెయిన్ గ్రౌండ్ని డిగ్ చేసి దాన్ని తవ్వి దాన్ని ఒక కల్టివేషన్కి మనం మొదలుపెట్టి వాడతామో ఆ రకంగా ఇక్కడ వాడుతున్నాము. టు బీ ద ఫస్ట్ డూ సంథింగ్ న్యూ ఆర్ ఇంట్రడ్యూస్ ఎ న్యూ ఐడియా ఆర్ మెథడ్. ఒక కొత్త మార్గాన్ని సృష్టించడాన్ని మనం బ్రేక్ న్యూ గ్రౌండ్ అని అంటాం. ఎగ్జాంపుల్, ద సైంటిస్ట్ బ్రోక్ న్యూ గ్రౌండ్ విత్ హర్ రీసెర్చ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో తనే మొదలు పెట్టింది షీ బ్రోక్ అ న్యూ గ్రౌండ్. మొట్టమొదటిగా తనే ఆ మార్గాన్ని సృష్టించింది. నెక్స్ట్, బ్రేక్ వన్స్ డక్, టు అచీవ్ వన్స్ ఫస్ట్ సక్సెస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫెయిల్యూర్. అని అంటే చాలా ఎక్కువ సార్లు ఫెయిల్ అయిన తర్వాత వచ్చినటువంటి విజయాన్ని బ్రేక్ వన్స్ డక్ అని అంటామన్నమాట. ఓకే, సో ఇది మనకి బ్రిటిష్ స్పోర్ట్స్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది, క్రికెట్ నుంచి. క్రికెట్లో అక్కడ వాళ్ళకి డక్ అంటే బ్యాట్స్మెన్. ఓకే, బ్యాట్స్మెన్ ఎవరైతే ఓడిపోతారో వితౌట్ స్కోరింగ్ ఎనీ రన్స్, అండ్ దాని తర్వాత హీ బ్రేక్స్ వన్స్ డక్ విచ్ మీన్స్ టు గెట్ ద ఫస్ట్ స్కోర్ ఆఫ్టర్ బీయింగ్ లైక్ చాలా అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్, అంటే కొన్ని స్కోర్ పొందని బాల్స్ తర్వాత అతను గనక స్కోర్ చేస్తే ఆ ఫస్ట్ అచీవ్మెంట్ని బ్రేక్ వన్స్ డక్గా మనము చెప్తాం. ఇది అక్కడి నుంచి తీసుకురాబడింది. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సెవెరల్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ షీ ఫైనలీ బ్రోక్ హర్ డక్ అండ్ వన్ హర్ ఫస్ట్ కాంపిటీషన్. అన్నీ ఫెయిల్ అయినా కూడా ఫైనలీ షీ హెస్ వన్ ద కాంపిటీషన్ అనమాట. చాలా వైఫల్యాల తర్వాత వచ్చేటువంటి మొదటి విజయాన్ని మనము బ్రేకింగ్ వన్స్ డక్ అని యూస్ చేస్తాం. నెక్స్ట్, బ్రేక్ ప్రిసిషన్స్ హెడ్. ఓకే, సో టు వైలేట్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఎస్పెషల్లీ బై యూజింగ్ ఇన్కరెక్ట్ ఆర్ ఇంప్రాపర్ లాంగ్వేజ్. బేసిక్గా గ్రామర్ని ఇన్కరెక్ట్గా ఉపయోగించడాన్ని మనం బ్రేక్ ప్రిసిషన్స్ హెడ్ అనేది యూస్ చేస్తాము. సో ప్రిసిషన్ ఈజ్ సమ్వన్ హూ ఇస్ ద 6th century ఒక గ్రామేరియన్, లాటిన్ గ్రామేరియన్ అనమాట. ఈయన ఒక గ్రామర్ వర్క్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. సో ద ఫ్రేజ్ ఏదైతే ఉందో బ్రేక్ ప్రిసిషన్ హెడ్ అనేది ఒక ఇన్ఫార్మల్, ఒక హ్యూమరస్ వేలో చెప్పడం అనమాట. విచ్ మీన్స్ ద పర్సన్ హ్యాస్ సెట్ ఎ రూల్. ఆయన ఒక గ్రేట్ గ్రామర్ పర్సన్, అంటే అతని వర్క్స్ని లైక్ బ్రేక్ చేసేలా ఉంది అంటే తప్పు పడ్డావు నువ్వు, యు బ్రోక్ ప్రిసిషన్స్ హెడ్ అంటే దాని మీనింగ్ యూ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్, గ్రామటికల్ మిస్టేక్. ఆ సందర్భంలో ఇది వాడతామన్నమాట. తప్పుగా వ్యాకరణాన్ని ఉపయోగిస్తే దాన్ని మనం బ్రేకింగ్ ప్రిసిషన్స్ హెడ్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ద స్టూడెంట్స్ సెంటెన్స్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ బ్రోక్ ప్రిసిషన్స్ హెడ్. అంటే బేసిక్ గ్రామర్ రూల్స్ని అతిక్రమించేలా అతను ఎగ్జామ్ రాశాడు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్, బ్రేక్ ద బ్యాంక్. దిస్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. స్పెండింగ్ మోర్ మనీ దాన్ వన్ క్యాన్ రీజనబుల్లీ ఎఫోర్డ్. కావాల్సిన దానికన్నా, ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడితే బ్రేకింగ్ ద బ్యాంక్ అని అంటాం. చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం, భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం. ఎగ్జాంపుల్, యూ కెన్ బై అ గుడ్ ల్యాప్టాప్ వితౌట్ బ్రేకింగ్ ద బ్యాంక్. ఓకే, అంటే నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టకుండానే నువ్వు గుడ్ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు అని అర్థం. బ్రేక్ ద ఐస్. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్లీ రిపీటెడ్ విచ్ మీన్స్ ఎవరితోనైనా
ఒక ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ని స్టార్ట్ చేయడం ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ టు డూ ఆర్ టు సే సంథింగ్ దట్ మేక్స్ పీపుల్ వెరీ కంఫర్టబుల్ అండ్ స్టార్ట్స్ అ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్, దాన్ని బ్రేక్ ద ఐస్ అని అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, సంభాషణను సులభంగా ప్రారంభించడం. ఎగ్జాంపుల్, ద టీచర్ టోల్డ్ ఎ ఫనీ జోక్ టు బ్రేక్ ద ఐస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్. తను అక్కడ ఒక ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ఐస్ బ్రేక్ చేసింది అంటే ఒక జోక్ ద్వారా తను ఆ యొక్క సైలెన్స్ని బ్రేక్ చేసింది అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ బ్రెస్ ద టేప్. సో టు క్రాస్ ద ఫినిష్ లైన్ ఫస్ట్ అండ్ విన్ ఏ రేస్. ఎవరైనా పందెంలో మొదటగా ఒక గమ్య రేఖను లేదంటే ఆ యొక్క రోప్ ఏదైతే పెడతారో ఫినిష్ లైన్కి, దాన్ని రీచ్ అయితే దాన్ని మనం బ్రెస్ ద టేప్ అని అంటాము. బికాజ్ ఇంతకుముందు ఫుట్ రేసింగ్లో కానీ వాళ్ళు ఒక టేప్ ఎండింగ్ లైన్ దగ్గర ఒక టేప్ అనేది పెట్టేవారు, లేదా ఒక రిబ్బన్నో వాళ్ళు ఈ ఫినిష్ లైన్ దగ్గర పెట్టేవారు. ఎవరైతే రన్నర్స్ ఉంటారో, ఎవరైతే ఫస్ట్ ఆ యొక్క వాళ్ళ యొక్క టేప్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క చెస్ట్, వాళ్ళ యొక్క బ్రెస్ట్ ఏరియా వరకు కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే టేప్ని టచ్ అవుతారో, రన్నర్స్ చెస్ట్ టచ్ అవుతుందో వాళ్ళే విన్నర్గా కన్సిడర్ చేసేవారు. సో అది వాళ్ళ యొక్క రూల్ కాబట్టి సో బ్రెస్ ద టేప్ అనేది ఇట్లాంటి సందర్భాల్లో వాడతాము. ఎగ్జాంపుల్, ద అథ్లెట్ బ్రెస్టెడ్ ద టేప్ అండ్ వన్ ద 100 మీటర్ రేస్. అతను సాధించాడు ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చి. నెక్స్ట్, బ్రీత్ డౌన్ వన్స్ నెక్. సో బ్రీత్ డౌన్ వన్స్ నెక్ అంటే టు వాచ్ సమ్వన్ వెరీ క్లోజ్లీ అండ్ మేక్ దెమ్ ఫీల్ ప్రెషర్డ్. ఎవరినన్నా సరే ఇంకా తీవ్రంగా అతిగా వాళ్ళని వెళ్ళి గమనిస్తూ వాళ్ళని చాలా క్లోజ్గా ఇంకా వాళ్ళని మనము గమనిస్తూ వాళ్ళని ఇంకా ఊపిరి ఆడకుండా చేసేస్తే దాన్ని మనము బ్రీత్ డౌన్ వన్స్ నెక్ అని మనము చెప్తాం. అంటే మనం ఎంత వాళ్ళ చుట్టుముట్టేసి వాళ్ళని గమనిస్తూ వాళ్ళని ఫోకస్ చేస్తూ వాచ్ చేస్తున్నామో సో దానివల్ల వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారనమాట. అంటే వాళ్ళు ఇంకా ఊపిరి కూడా పీల్చుకోలేనంత మనము టైట్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే ఆ సందర్భాల్లో ఇది వాడతాం. ఎగ్జాంపుల్, మై మేనేజర్ ఈజ్ ఆల్వేస్ బ్రీతింగ్ డౌన్ మై నెక్ వైల్ ఐ వర్క్. నెక్స్ట్, బ్రీత్ వన్స్ లాస్ట్. ఇది చూస్తే మనకి అర్థమైపోతుంది చనిపోవడం, లేదా ద పర్సన్ హూస్ టేకింగ్ హిజ్ ఆర్ హెర్ ఫైనల్ బ్రీత్. చివరి శ్వాసను విడవడం లేదా మరణించడాన్ని బ్రీత్ వన్స్ లాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్, ద ఓల్డ్ మ్యాన్ బ్రీత్స్ హిజ్ లాస్ట్ పీస్ఫుల్లీ ఎట్ హోమ్. అతని యొక్క తుది శ్వాసని అతని యొక్క ఇంటి దగ్గర తీసుకున్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్, బ్రిడ్జ్ ద గ్యాప్. ఇది కూడా మనకి రెగ్యులర్ కాన్వర్జేషన్స్లో మనము చూస్తూనే ఉంటాం. ఏదైనా ఒక గ్యాప్ని తగ్గిస్తే, టు రిమూవ్ డిఫరెన్సెస్ అంటే లిటరల్గా గ్యాప్ని తగ్గించడం అని కాదు, ఎవరి మధ్యనైనా ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ని కవర్ చేసుకోవడం, లేదంటే టు రెడ్యూస్ ఆర్ రిమూవ్ డిఫరెన్సెస్, డిస్టెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పీపుల్, గ్రూప్స్ ఆర్ ఐడియాస్ ఆర్ సిచ్యువేషన్. అంటే విభేదాలను తొలగించడాన్ని బ్రిడ్జ్ ద గ్యాప్ అని మనము అంటాం. సో కనెక్టింగ్ పీపుల్ అండ్ రిమూవింగ్ దేర్ డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్ చూడండి, బెటర్ కమ్యూనికేషన్ కెన్ హెల్ప్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్. అంటే కమ్యూనికేషన్ వల్ల వాళ్ళ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నీ పోతాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, బ్రింగ్ హోమ్ ద బ్యాకన్. ఓకే, సో బ్రింగ్ హోమ్ ద బ్యాకన్ అంటే టు ఎర్న్ మనీ దట్ సపోర్ట్స్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. అంటే నీ కుటుంబానికి పోషించడానికి సరిపడా డబ్బుని నువ్వు సంపాదించడము. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, షీ వర్క్స్ 2 jobs టు బ్రింగ్ హోమ్ ద బ్యాకన్ ఫర్ హెర్ ఫ్యామిలీ. అంటే బేసిక్ నీడ్స్ కోసం సంపాదించడాన్ని మనము ఆ సందర్భంలో తను అలా చేస్తున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పడానికి వాడడానికి సందర్భంలో ఇది యూజ్ చేస్తాం. బ్రింగ్ హోమ్ ద బ్యాకన్ అండ్ షీస్ వర్కింగ్ 2 jobs టు బ్రింగ్ హోమ్. దేనికి టు బ్రింగ్ హోమ్ ద బ్యాకన్ అంటే బేసిక్ నెసెసిటీస్, తన కుటుంబాన్ని పోషించడానికి తను ఈ జాబ్ చేస్తుంది అని చెప్పడానికి వాడతాం. నెక్స్ట్, బ్రింగ్ సమ్వన్ టు బుక్. సో దిస్ is also been previously discussed in our classes. To make someone answer for their wrongdoing and face the appropriate consequences. ఎవరినన్నా సరే వాళ్ళు చేసినటువంటి తప్పుకి అకౌంటబుల్ అయ్యేలా చేయడము, శిక్ష పడేలా చేయడాన్ని బ్రింగ్ సమ్వన్ టు బుక్ అని అంటాం అనమాట. అంటే బుక్ ఈజ్ నథింగ్ బట్ రికార్డ్, లేదంటే వాళ్ళని అకౌంటబుల్ అయ్యేలా చేయడం. ఓకే, సో ఒకప్పుడు ఏం జరిగారంటే ఎవరైనా ఏమైనా తప్పులు చేసినా, లేదంటే ఏమైనా
ఏదైనా చేయకూడదు మీరు చేసినా దేర్ యూస్ టు హ్యావ్ ఎంటర్ ఎవ్రీథింగ్ ఇన్ అఫీషియల్ రికార్డ్, లేదా దాన్ని ఏదైనా డెబ్ట్స్ ఉన్నా కూడా వాడన్నీ కూడా అకౌంట్ బుక్లో మెయింటైన్ చేసేవారు. సో బ్రింగ్ సమ్మన్ టు బుక్ అంటే వాళ్ళు చేసినన్ని తేవాలి, అఫీషియల్స్ యొక్క అటెన్షన్కి తేవాలి, లేదా వాళ్ళని శిక్ష పడేలా చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ద పోలీస్ ఆర్ డిటర్మైన్డ్ టు బ్రింగ్ ద క్రిమినల్స్ టు ద బుక్. నెక్స్ట్ వీ హ్యావ్ బ్రింగ్ సమ్మన్ టు దేర్ నీస్. దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఎవరినన్నా కూడా పూర్తిగా ఓడించడం, వాళ్ళని వీకెన్ చేసేయడం, టు డిఫీట్ ఆర్ వీకెన్ సమ్మన్ సో బ్యాడ్లీ దట్ దే కెన్ నో లాంగర్, ఇంకా వాళ్ళు ఇంకా సరెండర్ అయిపోయారు అనమాట, నా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రంగా బలహీనం అయిపోయారు. ఎవరినన్నా బ్రింగ్ డౌన్ టు ద నీస్ అంటే మోకాల మీదకి తీసుకురావడం అని అర్థం. సో పూర్తిగా ఓడించడం లేదా వాళ్ళని తీవ్రంగా బలహీనపరచడం. ఎగ్జాంపుల్, ద ఫైనాన్షియల్ క్రైసిస్ బ్రాట్ ద కంపెనీ టు ఇట్స్ నీస్ అంటే ఇంకా పూర్తిగా కంపెనీ అనేది బలహీనం అయిపోయింది అని చెప్తున్నాము. నెక్స్ట్ వీ హ్యావ్ బ్రింగ్ ద హౌస్ డౌన్. బ్రింగ్ ద హౌస్ డౌన్ అంటే టు మేక్ అన్ ఆడియన్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, అమ్యూజ్డ్ ఆర్ ఎంతూసియాస్టిక్. ఓకే, సో విచ్ మీన్స్ ఇది బేసిక్గా ఏదైనా ఎవరైనా ఒక పర్సన్ గివింగ్ సమ్ పర్ఫార్మెన్సెస్, ఒక యాక్టర్ కానివ్వండి, ఒక కమీడియన్ కానివ్వండి, ఒక సింగర్ కానీ ఎవరైనా ఒక పర్ఫార్మర్ హూ ఈస్ అట్రాక్టింగ్ ఆర్ హూ ఈస్ గెటింగ్ మోర్ అప్లాస్, చియర్స్ ఫ్రమ్ ద పీపుల్. సో బేసిక్గా బ్రింగ్ ద హౌస్ డౌన్ అంటే ఎవరినన్నా ఆకట్టుకోవడము, రైట్? యా, ఎగ్జాంపుల్ చూడండి, ద కమీడియన్ బ్రాట్ ద హౌస్ డౌన్ విత్ హిస్ హిలారియస్ పర్ఫార్మెన్స్, విచ్ మీన్స్ లిటరలీ ఆ యొక్క థియేటర్, ఆ యొక్క బిల్డింగ్ అంతా కూడా ఆడియన్స్ రియాక్షన్స్ షేక్ అయిపోయింది. సో ఆ ఉద్దేశంతో బ్రింగ్ ద హౌస్ డౌన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రింగ్ టు లైట్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. టు రివీల్ సంథింగ్ దట్ వాస్ ప్రీవియస్లీ హిడెన్ ఆర్ ఎవరికి తెలియని విషయాన్ని, అప్పటి వరకు దాగి ఉన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడాన్ని బ్రింగ్ టు లైట్ అంటాము. దాచిన విషయాన్ని బయట పెట్టడం. ఎగ్జాంపుల్, ద ఇన్వెస్టిగేషన్ బ్రాట్ సెవెరల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు లైట్. నెక్స్ట్ బ్రాత్ ఆఫ్ ఎ బాయ్. సో బ్రాత్ ఆఫ్ ఎ బాయ్ అంటే ఇది ఒక ఐరిష్ అలాగే స్కాటిష్ ఎక్స్ప్రెషన్ అండి. బ్రాత్ ఇస్ సంథింగ్ మీనింగ్ దట్ ఎవరైనా ఎనర్జెటిక్గా ఉన్న, స్ట్రాంగ్గా ఉన్న, చాలా లైవ్లీగా యాక్టివ్గా ఉన్న పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి వాడేది ఎక్స్ప్రెషన్ బ్రాత్ ఆఫ్ ఎ బాయ్. అంటే ఏ బాయ్ హూ ఈజ్ వెరీ స్ట్రాంగ్, హెల్తీ, ఎనర్జెటిక్ అండ్ యంగ్, బలంగా ఆరోగ్యంగా ఉన్న బాలుని రిప్రజెంట్ చేయడానికి, ఒక చురుకైన అబ్బాయిని రిప్రజెంట్ చేయడానికి వాడతామన్నమాట. మన మోడర్న్ డే ఇంగ్లీష్లో ఇది చాలా తక్కువగా వాడతాము. సో ఎగ్జాంపుల్ చూడండి, ద యంగ్ అథ్లెట్ ఈజ్ ఎ బ్రాత్ ఆఫ్ ఎ బాయ్, ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బక్ ద సిస్టమ్. బక్ ద సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ అబ్జెక్ట్ చేయడం, టు రెసిస్ట్, అపోజ్ ఆర్ రిఫ్యూజ్ టు ఫాలో ద ఎస్టాబ్లిష్డ్ రూల్స్, మెథడ్స్ ఆర్ అథారిటీ ఆఫ్ ఎ సిస్టమ్. ఏదైనా ఒక వ్యవస్థని ఎదిరించడము, లేదంటే పెట్టినటువంటి రూల్స్ని ధిక్కరించడము, దీన్ని అపోజ్ చేయడము, దాన్ని బక్ ద సిస్టమ్ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, షీ డిసైడెడ్ టు బక్ ద సిస్టమ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్. సో తను ఆ పెట్టినటువంటి సిస్టమ్ని ఎదుర్కొని దాన్ని రిజెక్ట్ చేసి, దాన్ని అపోజ్ చేసి, షీ హాస్ బ్రాట్ సంథింగ్ న్యూ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ బక్ ద ట్రెండ్. అగైన్ సేమ్ లాంటిది, బక్ ద ట్రెండ్ ఆర్ బక్ ద టైడ్ అంటే ఏదైనా టు డూ సంథింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ మోస్ట్ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ జనరలీ హ్యాపెనింగ్. సో ఏదైనా సరే అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం సాధారణ ధోరణి కన్నా కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం, డిఫరెంట్గా ఉండడం, డిఫరెంట్గా చేయడం బక్ ద ట్రెండ్ అని అంటాము. అందరూ చేసేదానికన్నా డిఫరెంట్గా చేయడం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, వైల్ మెనీ కంపెనీస్ వర్ రెడ్యూసింగ్ స్టాఫ్, దిస్ కంపెనీ బక్ ద ట్రెండ్ అండ్ హైర్డ్ మోర్ ఎంప్లాయీస్. సో అందరూ కూడా అన్ని కంపెనీస్ స్టాఫ్ని రెడ్యూస్ చేస్తుంటే ఈ ఒక కంపెనీ కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది అందరికన్నా. డిడ్ బక్ ద ట్రెండ్ అంటే దే హైర్డ్ మోర్ ఎంప్లాయీస్, బై డూయింగ్ దిస్ దే బక్ ద రెగ్యులర్ ట్రెండ్ అనమాట. బగ్ సమ్వన్. నెక్స్ట్ దిస్ ఈజ్ బక్ అండ్ దిస్ ఈజ్ బగ్. బగ్ సమ్వన్. సో దిస్ ఈజ్ ఆల్సో వీ నో, ఎవరినైనా ఇరిటేట్ చేసినా, ఎన్నాయ్ చేసినా, ఎవరినైనా కంటిన్యూస్గా మనము ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్నెసెసరీగా విసిగించిన, డిస్టర్బ్ చేస్తే దాన్ని మనము బగ్ సమ్వన్ అంటాం. ఒకరిని విసిగించడం లేదా ఇబ్బంది పెట్టడం, అది ఏ రకంగా అయినా అవ్వండి. సో స్టాప్ బగ్గింగ్ మీ వైల్ ఐఎమ్ స్టడీయింగ్. నేను చదువుకునేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, నన్ను ఇరిటేట్ చేయకు అని చెప్పి అర్థం. నెక్స్ట్
బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. సో ఇది కూడా ఈజీయే. టు డ్రీమ్ అబౌట్ అన్రియలిస్టిక్ థింగ్స్ వితౌట్ హ్యావింగ్ ఎ ప్రాక్టికల్ ప్లాన్ టు అచీవ్ దెమ్. ఏదైనా సరే ఊహల్లో బతకడము, దానికి నిజమైన ప్లాన్ అనేది చేతిలో లేదు, అది మనం సాధించలేని విషయం. అంటే ఆకాశంలో గాల్లో మేడలు కట్టడం లాంటిది. అలాంటి సందర్భాల్లో బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్, మేక్ ఎ రియలిస్టిక్ ప్లాన్ అండ్ వర్క్ టువర్డ్స్ యువర్ గోల్స్. అంటే జరగని విషయాలని గురించి గాల్లో మేడలు కట్టేదానికన్నా ఒక రియలిస్టిక్ ప్లాన్, జరిగే పనుల గురించి మనం మాట్లాడితే బెటరు అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బుల్స్ ఐ. అగైన్ బుల్స్ ఐ ఈజ్ నథింగ్ బట్, ఇది అగైన్ మన టార్గెట్ షూటింగ్ నుంచి తీసుకురాబడింది. ఈ యొక్క టార్గెట్ని మనము బుల్స్ ఐతో కంపేర్ చేస్తాము, ఐ ఆఫ్ ఎ బుల్ అని. సో విచ్ మీన్స్ ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ఎ టార్గెట్, ఖచ్చితమైన లక్ష్యాన్ని, ఆర్ వెన్ సమ్వన్ ఐడెంటిఫైస్ ఆర్ అచీవ్స్ కరెక్ట్ పాయింట్, దాన్ని మనం బుల్స్ ఐగా రిప్రజెంట్ చేస్తాం. సో సరిగ్గా సమాధానం లేదా సరిగ్గా తీసుకున్నటువంటి కరెక్ట్ నిర్ణయాన్ని మనం బుల్స్ ఐ అని చెప్తాము. యువర్ ఆన్సర్ అబౌట్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వాజ్ ఎ బుల్స్ ఐ. అంటే కరెక్ట్గా ఉంది, ఎగ్జాక్ట్గా ఉంది నీ ఆన్సరు, మెయిన్ కాజ్ ఏంటి అనేది కరెక్ట్గా చెప్పావు అని చెప్తున్నాం. నెక్స్ట్, బర్న్ అ హోల్ ఇన్ వన్స్ పాకెట్ టు హ్యావ్ మనీ దట్ వన్ ఫీల్స్ స్ట్రాంగ్ అర్జ్ టు స్పెండ్. బర్న్ ద హోల్ ఇన్ వన్స్ పాకెట్ అంటే వాళ్ళకి డబ్బుని ఖర్చు పెట్టాలనేటువంటి ఆతృత. లిటరలీ అర్థం చేసుకోండి, బర్నింగ్ త్రూ పర్సన్స్ పాకెట్ విచ్ మీన్స్ టేకింగ్ ద మనీ, ఈగర్, ఆతృత, డబ్బులు ఖర్చు పెట్టేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్, ద బోనస్ ఈజ్ బర్నింగ్ ఎ హోల్ ఇన్ హిస్ పాకెట్ సో హీ వాంట్స్ టు బై ఎ న్యూ ఫోన్. అంటే అతను ఖర్చు పెట్టాలనేటువంటి ఆత్రం ఎక్కువైపోయింది, అందుకే అతను ఫోన్ కొనుక్కున్నాడు అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బర్న్ వన్స్ బ్రిడ్జెస్ ఆర్ బర్న్ వన్స్ బోట్స్. అంటే ఇది బేసిక్గా ఒక మిలిటరీ టర్మ్స్ నుంచి తీసుకురాబడింది. ఎవరిదన్నా డిస్ట్రాయ్ చేయడం అంటే బ్రిడ్జ్ లేదా బోట్స్ ఆఫ్టర్ క్రాసింగ్ రివర్. ఇది ఏం చేసేవారంటే మిలిటరీ స్ట్రాటజీ అనమాట ఇది. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఏదైనా రివర్ క్రాస్ చేసేటప్పుడు దే కుడ్ నాట్ ఈజీలీ రిటర్న్. సో వీళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళు ఏదైనా ఒక వన్స్ ద సోల్జర్ క్రాస్ ద బ్రిడ్జ్ ఆర్ బోట్స్ వర్ డిస్ట్రాయిడ్. ఎందుకు అంటే సో దట్ అవతల పర్సన్ దే షుడ్ నాట్ రికగ్నైజ్ ఆర్ దే షుడ్ నాట్ ఈజీలీ క్రాస్ ద బ్రిడ్జ్ అనే ఒక ఉద్దేశంతో ఇది ఒక స్ట్రాటజీగా వాళ్ళు వాడేవారు. అక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే టు డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు రిటర్న్ టు ఏ ప్రీవియస్ సిచ్యువేషన్, రిలేషన్షిప్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వెనక్కి తగ్గే మార్గాన్ని మనము మూసివేయడము. వాళ్ళు వెళ్ళే టార్గెట్ మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వెనక్కి వచ్చే మార్గాన్ని మూసివేయడం. బర్న్ వన్స్ బ్రిడ్జెస్. ఎగ్జాంపుల్, షీ క్విట్ హర్ జాబ్ అంటే దిస్ ఈస్ అ క్రిటికల్ థింగ్ అని మనం చెప్పొచ్చు. షీ క్విట్ హర్ జాబ్ అండ్ మూవ్డ్ అబ్రాడ్, బర్నింగ్ హర్ బ్రిడ్జెస్ విత్ హర్ ఓల్డ్ కెరియర్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బర్న్ వన్స్ ఫింగర్స్. ఇది కూడా అటువంటిదే. సో టు గెట్ ఇన్ టు ద ట్రబుల్ ఆర్ సఫర్ ఎ లాస్ బికాజ్ యూ టుక్ ఎ రిస్క్ ఆర్ బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ డేంజరస్. అంటే మనం ఏదైనా ఒక ప్రమాదపరమైనటువంటి పనిలో చిక్కుకొని నష్టపోతే దాన్ని మన చేతులు మనమే కాల్చుకున్నాం అని చెప్పే సందర్భంలో బర్న్ వన్స్ ఫింగర్స్ అనేది యూజ్ చేస్తాం. హీ బర్న్డ్ హిస్ ఫింగర్స్ బై ఇన్వెస్టింగ్ ఆల్ హిస్ సేవింగ్స్ ఇన్ రిస్కీ బిజినెస్. వీఆర్ సఫరింగ్ ఎ లాస్ బికాజ్ ఒక రిస్కీ యాక్షన్ తీసుకోవడం వల్ల. బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. ఓకే, బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే ఎవరైనా సరే బాగా పని చేసి చాలా ఎగ్జాస్ట్ అయిపోతే, అది చదువుతూ కానీ లేదంటే ఏదైనా కంటిన్యూస్గా ఒక పని చేస్తూ ఒక లాంగ్ అవర్స్ వాళ్ళ యొక్క నిద్ర, ఆకలి అన్నీ మానుకొని బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే అతిగా శ్రమించిన, ఒక విశ్రాంతే లేకుండా, లిటరలీ క్యాండిల్కి 2 ఎండ్స్ ఉంటాయి, అన్నీ కరిగిపోయినాయి అంటే అంత టైం అనేది అంత ఆలోచించకుండా వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పే సందర్భంలో వాడతాం ఇది. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ బీన్ బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. అంటే కంటిన్యూస్గా విశ్రాంతి లేకుండా కష్టపడుతుందని చెప్పడానికి. నెక్స్ట్ వీ హ్యావ్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ రిపీటెడ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉండేటువంటి ఈడియమ్. ఇది కూడా అంతే, మనం కష్టపడి చదువుతున్నాము, రాత్రి పగలు లెగిసి ఉండి
ఏదైనా ఒక అచీవ్ చేయడానికి, గోల్ అచీవ్ చేయడానికి, ఒక ఎగ్జామ్కి, ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి, సో దానికి బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనేది వాడతాము. అర్ధరాత్రి వరకు మేల్కొని పని చేయడం, మన ఒక లక్ష్యం కోసం రాత్రి పగలు కష్టపడితే దాన్ని బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటాం. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ ఫర్ హెర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బర్స్ట్ ఇన్ టు టీయర్స్. ఎస్, దిస్ ఈజ్ అగైన్ రెగ్యులర్లీ యూజ్డ్ వర్డ్. ఎవరైనా సరే వెంటనే సడన్గా ఏడవడం ప్రారంభిస్తే, టు సడన్లీ స్టార్ట్ క్రయింగ్, ఏదైనా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ వల్ల బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటే దాన్ని మనం బర్స్ట్ ఇన్ టు టీయర్స్ అంటాము. షీ బర్స్ట్ ఇన్ టు టీయర్స్ వెన్ షీ హర్డ్ ద సాడ్ న్యూస్. ఆ యొక్క సాడ్ న్యూస్ వినగానే తన యొక్క భావోద్వేగానికి లోనైంది, తను ఏడవడం ప్రారంభించింది అని చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ బర్స్ట్ సమ్వన్స్ బబుల్, విచ్ మీన్స్ ఎవరికన్నా ఒక, అంటే ఎవరైనా సరే ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, టు డిసప్పాయింట్ సమ్వన్ ఆర్ డిస్ట్రాయ్ దేర్ హ్యాపీ ఆర్ అన్రియలిస్టిక్, అంటే ఊహల్లో ఉన్న వాళ్ళ ఊహల్ని ఆ భ్రమలోంచి బయటికి తీసుకురావడాన్ని బర్స్ట్ సమ్వన్స్ బబుల్ అంటాము. ఒకరు ఆశలను భగ్నం చేయడం, లేదా ఒకరు ఊహలను లేదా భ్రమలను తొలగించడం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హేట్ టు బర్స్ట్ యువర్ బబుల్. నీ ఊహల్ని కట్టివేయడానికి నాకు నచ్చట్లేదు, బట్ ద కాన్సర్ట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ క్యాన్సిల్డ్. అంటే యు ఆర్ ఇన్ అ మైండ్ సెట్ దట్ కాన్సర్ట్కి వెళ్ళాలి అని, కానీ అది ఊహలో నువ్వు అనుకుంటున్నావు, కానీ కాన్సర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ద రియాలిటీ వీఆర్ టాకింగ్ అబౌట్. బర్స్ట్ సమ్వన్స్ బబుల్. నెక్స్ట్, బరీ వన్స్ హెడ్ ఇన్ ద శాండ్. సో బరీ వన్స్ హెడ్ ఇన్ ద శాండ్ అంటే లిటరలీ మీరు లైక్ శాండ్లో వెళ్ళిపోవడం అంటే యూఆర్ క్లోజింగ్ యువర్ సెల్ఫ్ టు డెలిబరేట్లీ ఆర్ ఇగ్నోరింగ్ ద ప్రాబ్లమ్, డేంజర్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఇన్స్టెడ్ ఆఫ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ని, ఒక సమస్యను ఎదుర్కోకుండా తప్పించుకుంటే ఆ సందర్భాల్లో బరీ వన్స్ హెడ్ ఇన్ ద శాండ్ అనేది వాడతామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్, యూ కాంట్ బరీ యువర్ హెడ్ ఇన్ ద శాండ్ అండ్ ఎక్స్పెక్ట్ ద ప్రాబ్లమ్ టు డిసపియర్. అంటే నిన్ను నువ్వు తప్పించుకొని నువ్వు ప్రాబ్లం అనేది పోవాలి అని నువ్వు అనుకోవద్దు. నిన్ను నువ్వు కప్పేసుకొని, యూఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ద ప్రాబ్లమ్ టు గెట్ solved is not the correct word. Okay, next we have bury the hatchet. Okay, so bury the hatchet అంటే అగైన్ ఎవరితోనైనా ఉన్నటువంటి విభేదాలన్నిటినీ కూడా మనము కట్టి పెట్టేస్తే, టు ఎండ్ అ క్వారల్ ఆర్ కాన్ఫ్లిక్ట్ అండ్ బికమ్ మళ్ళీ ఫ్రెండ్లీగా పీస్ఫుల్గా వాళ్ళతో ఉంటే మనం దాన్ని బరీ ద హ్యాచెట్ అంటే వైరాన్ని విడిచిపెట్టడం, శత్రుత్వాన్ని వదిలి అగైన్ దే బికమ్ అ ఫ్రెండ్స్, దాన్ని మనం బర్రీ ద హ్యాచెట్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ డిసగ్రిమెంట్ ద టూ బ్రదర్స్ డిసైడెడ్ టు బరీ ద హ్యాచెట్. వాళ్ళ యొక్క గొడవల్ని ఆపేసి వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యారని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బటర్ ఫింగర్స్. A person who frequently drops or fumbles things, especially because they are clumsy or careless. సో ఎవరైనా సరే, బటర్ ఫింగర్స్ అంటే ఏంటి, చాలా స్మూత్గా ఉంటుంది కదా బటరు. సో అలాంటి సందర్భాల్లో అజాగ్రత్తగా వస్తువులను పడేసేటువంటి వ్యక్తి, అంటే ద పర్సన్ ఈజ్ వెరీ ఫంబ్లింగ్. ఓకే, ద పర్సన్ ఈజ్ వెరీ ఫంబ్లింగ్. అలాంటి సందర్భాల్లో ఇది మనము యూస్ చేస్తాం అనమాట. సో ఫింగర్స్ ఆర్ వెరీ స్లిప్పరీ as butter, just like a butter. Okay, so a person who frequently drops or fumbles things, especially because they are very clumsy and they are very careless. అజాగ్రత్తగా వస్తువులను పడేసే వ్యక్తి లేదా ఒక తడబాటు ఉండేటువంటి వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి బటర్ ఫింగర్స్ యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్ విత్ దట్ గ్లాస్, యు ఆర్ సచ్ అ బటర్ ఫింగర్స్. అసలే నువ్వు చాలా ఫంబుల్ అవుతూ ఉంటావు, నువ్వు చాలా కేర్లెస్గా ఉంటావు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్. సో టు ఫీల్ నర్వస్ ఆర్ ఎక్సైటెడ్ ఎస్పెషల్లీ బిఫోర్ సంథింగ్ ఇంపార్టెంట్. ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం జరిగే ముందు ఆ యొక్క యాంగ్జైటీ లేదా ఆ యొక్క ఆందోళనని రిప్రజెంట్ అనిపిస్తే మనం బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అంటాము. ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ గెట్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ బిఫోర్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీ హ్యావ్ బటన్ వన్స్ లిప్. సో దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్, లైక్ ప్రీవియస్లీ వీ గాట్ అనదర్ వన్. సో the expression ఏదైతే ఉందో బటన్ వన్ స్లిప్, విచ్ మీన్స్ టు స్టాప్ టాకింగ్ ఆర్ కీప్ క్వైట్, ఎస్పెషల్లీ వెన్ వన్ షుడ్ నాట్ సే ఎనీథింగ్. మౌనంగా ఉండడం అనమాట. అంటే మనం మాట్లాడాల్సి ఉన్నా కూడా కొన్నిసార్లు మనల్ని మనము నియంత్రించుకోవడము. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ ద సీక్రెట్ బట్ ఐ డిసైడెడ్ టు బటన్ మై లిప్. నేను మాట్లాడాలి ఉన్నా కూడా ఇట్స్ ఓకే, నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పడానికి
బటన్ వన్ స్లిప్, బటన్ మై లిప్ ఇలాంటివి వాడతాం. నెక్స్ట్ బై అ పిగ్ ఇన్ ఎ పోక్, విచ్ మీన్స్ to buy or accept something without seeing or examining it properly and therefore risk getting something different or worse than expected. ఏదైనా సరే చూసుకోకుండా తీసుకోవడం, దానివల్ల అది ఇంకా వర్స్ట్గా మనకి ఒక లాస్ అవ్వడము అని చెప్పడం అనమాట. ప్రీవియస్గా ఇంగ్లాండ్లో 16th century టైంలో పోక్ వాజ్ అన్ ఓల్డ్ వర్డ్ ఫర్ దేన్ ఒక బ్యాగ్. పోక్ అంటే ఒక బ్యాగ్ లేదా ఒక శాక్ని మనము పోక్ అని పిలిచేవారు అనమాట. సో అప్పట్లోని కొంతమంది ఒక చీప్ యానిమల్ని పెట్టేసి సచ్ యాస్ క్యాట్ ఏదో ఒక దాన్ని పెట్టేసి వాళ్ళు దాన్ని పిగ్ అని చెప్పి అమ్మేవారు అనమాట. వీళ్ళు ఏం చేసేవారు, బై చేసేవాళ్ళు సరిగ్గా చూసుకోకుండా, ఓపెన్ చేయకుండా తీసుకెళ్ళిపోయి చూస్తే పిగ్ బదులు అక్కడ వేరే ఏదో ఉండేది. దే యూస్ టు గెట్ చీటెడ్ అనమాట, అక్కడ మోసం జరిగేది. సో అందుకే బై అ పిగ్ ఇన్ ఎ పోక్ అంటే అర్థం పరిశీలించకుండా ఏదైనా తీసుకోవడాన్ని బయింగ్ ఎ పిగ్ ఇన్ ఎ పోక్ అని అంటాం అన్నట్టు. పోక్ అంటే బ్యాగ్, అంటే ఆ బ్యాగ్లో ఏముందో మనం చెప్పలేము. సో వీ ఎండ్ అప్ ఇన్ గెటింగ్ చీటెడ్. సో ఎగ్జాంపుల్ చూడండి, నెవర్ బై అ యూజ్డ్ కార్ వితౌట్ ఇన్స్పెక్టింగ్ ఇట్, అదర్వైజ్ యూ మే బై అ పిగ్ ఇన్ అ పోక్. అంటే నువ్వు చూసుకోకుండా తీసుకోవడం వల్ల నువ్వు మోసపోతావు అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ బై ద ఫార్మ్. సో టు డై, especially to die suddenly or violently, sometimes used humorously or informally. సో బై ద ఫార్మ్ అంటే ఏంటి అంటే ప్రాణాలు కోల్పోవడము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పట్లోని ఈ యొక్క World War II జరిగినప్పుడు ఇది ఒక మిలిటరీ టర్మినాలజీ అని మనం చెప్పొచ్చు. అప్పట్లోని ఈ యొక్క సోల్డియర్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళందరికీ కూడా మంచి కాంపెన్సేషన్ అనేది వచ్చేది ఇన్సూరెన్స్ ద్వారా, సమ్ కాంపెన్సేషన్ ద్వారా. సో దాంతో దే కెన్ బై అ ఫార్మ్ ఫర్ దేర్ ఫ్యామిలీ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరిజిన్ మనకు పర్టికులర్గా తెలీదు. సో బట్ బై అ ఫార్మ్ ఇస్ సంథింగ్, ఎవరైనా చనిపోవడం, అకస్మాత్తుగా చనిపోవడము. ఓకే, ద పైలట్ వాజ్ అఫ్రైడ్ హీ మైట్ బై ద ఫార్మ్ ఇఫ్ ద ఇంజిన్ ఫెయిల్, అంటే అతను అకస్మాత్తుగా చనిపోవడం అని అర్థం అనమాట. నెక్స్ట్ బై దిస్ ఇస్ దట్ ఈస్ బై, దిస్ ఇస్ బై అ విస్కర్ అంటే అగైన్ దిస్ ఇస్ వెరీ స్మాల్ మార్జిన్, ఓన్లీ జస్ట్ సక్సీడింగ్, ఎస్కేపింగ్ ఆర్ అవాయిడింగ్ సంథింగ్, అంటే చాలా స్వల్పమైనటువంటి తేడాతో, త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పి యూస్ చేస్తాం కదా. సో ఆ రకంగా అనమాట. ఎగ్జాంపుల్, అవర్ టీమ్ వన్ ద మ్యాచ్ బై ఎ విస్కర్ అంటే విచ్ మీన్స్ వెరీ థిన్ ఛాన్స్ అని మనము చెప్పచ్చు. సో ఆ రకంగా ఒక చిన్న తేడాతో టీము విన్ అయింది అని చెప్తున్నాం. యా, నెక్స్ట్ వీ హ్యావ్ బై అండ్ బై. బై అండ్ బై ఈజ్ నథింగ్ బట్ గ్రాడ్యువల్గా, లైక్ నియర్గా లేదా లేటర్, నవ్ ఆర్ లేటర్ అన్నట్టుగా, ఆఫ్టర్ సమ్ టైమ్, ఈవెన్చువల్లీ ఆర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అన్నట్టుగా, క్రమంగా లేదా కొంతకాలం తర్వాత లేదా కాలక్రమేణా ఈ పదాలు అన్నిటికీ మనం బై అండ్ బై అనేది యూజ్ చేస్తాం అన్నమాట. యా, సో బై అండ్ బై అంటే కాలక్రమేణా అనేటువంటి సందర్భంలో ఇది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, బై అండ్ బై షీ బికేమ్ కాన్ఫిడెంట్ ఇన్ హర్ న్యూ జాబ్ అంటే కాలక్రమేణా అంటే నెమ్మదిగా, గ్రాడ్యువల్గా తను కాన్ఫిడెంట్ అయింది తన జాబ్లో అని చెప్తున్నాం. నెక్స్ట్ బై అండ్ లార్జ్. సో బై అండ్ లార్జ్ అంటే అర్థం కూడా ఇంచుమించుగా అదే, బట్ ఇట్స్ నాట్ అబౌట్ టైమ్ బట్ ఇట్స్ అబౌట్ సమ్మరీ అని చెప్పచ్చు, లేదా జనరల్లీ, లేదా ఆన్ ద హోల్, కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ఇండివిజువల్ డీటెయిల్స్ ఆర్ ఎక్సెప్షన్స్. అంటే సాధారణంగా లేదా బై అండ్ లార్జ్ ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యంగా దీని పాయింట్ ఏంటి అంటే ఆ సందర్భంలో ఇది వాడతాం. ఎగ్జాంపుల్, బై అండ్ లార్జ్ ద స్టూడెంట్స్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే మొత్తం మీదుగా స్టూడెంట్స్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేశారు అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ బై కర్టసీ ఆఫ్, సంథింగ్ ఈజ్ గివెన్, allowed or made possible because someone has kindly provided or permitted to. courtesy అంటామంటే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క అనుమతితో అని చెప్పడానికి. ఎగ్జాంపుల్, ద ఫోటోగ్రాఫ్స్ వర్ పబ్లిష్డ్ బై కర్టసీ ఆఫ్ లోకల్ న్యూస్ పేపర్. బేసిక్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు అని చెప్తున్నాం అనమాట. ద ఫోటోగ్రాఫ్స్ వర్ పబ్లిష్డ్ బై కర్టసీ ఆఫ్ ద లోకల్ న్యూస్ పేపర్. వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళు పర్మిట్ చేశారు, వాళ్ళ ద్వారా మనము పబ్లిష్ చేసాము
by courtesy of. నెక్స్ట్ బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్. ఏదైనా సరే, న్యాయమైన అన్యాయమైనా సరే, లక్ష్యాన్ని సాధించడానికి అంటే టు అచీవ్ సంథింగ్ బై ఎనీ మీన్స్ వెదర్ ద మెథడ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని అర్థం. న్యాయమైన అన్యాయమైన ఎలాగైనా లక్ష్యాన్ని సాధించడం. ఎగ్జాంపుల్, హీ వాజ్ డిటర్మైన్డ్ టు విన్ ద కాంపిటీషన్ బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్. ఓకే, అంటే ఎలాగైనా సరే అతను కాంపిటీషన్ విన్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ వీ హ్యావ్ బై ఫార్. యూజ్ టు సే దట్ సంథింగ్ ఈజ్ మచ్ బెటర్, గ్రేటర్ ఆర్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే ఇతరుల కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది లేదా చాలా ఎక్కువగా ఉంది అంటే అదర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇది చాలా బాగుంది అని చెప్పడానికి బై ఫార్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. షీ ఈజ్ బై ఫార్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. సో అందరితో పోలిస్తే తిను కొంచెం మంచి స్టూడెంట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. టు డూ సంథింగ్ ఇర్రెగ్యులర్లీ, స్టాపింగ్ అండ్ స్టార్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్. అంటే ఒకే పని కంటిన్యూస్గా చెయ్యకుండా, ఒక క్రమం లేకుండా ఎలా పడితే అలా మధ్య మధ్యలో ఆగుతూ టేకింగ్ ఇన్ ఆల్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేస్తే ఆ పనిని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, he has been studying for the exam by fits and starts. Okay, so his progress is slow. అంటే అతను కంటిన్యూస్గా చదవట్లేదు, ఒక యాక్టివిటీని ఒక పీరియడ్స్లో బ్రేక్గా చదువుతున్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ బై హుక్ ఆర్ బై క్రుక్. ఇది కూడా మన రెగ్యులర్ కాన్వర్జేషన్స్లో వింటూ ఉంటాం. బై హుక్ ఆర్ క్రుక్ అనే అర్థం ఏమిటి అంటే ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే, యూ హ్యావ్ టు అచీవ్ యువర్ డిజైర్డ్ గోల్ బై ఎనీ మెథడ్స్ పాసిబుల్. అగైన్ ఇది కూడా కొంచెం మనకి బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్కి సరిపోతుంది. సో ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్, ఆనెస్ట్ ఆర్ డిజానెస్ట్, ఆర్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అ డిజైర్డ్ గోల్. ఏం మెథడ్ పాసిబుల్ ఉన్నా మనం మన యొక్క లక్ష్యాన్ని సాధించాలి. అలాంటి సందర్భాల్లో బై హుక్ ఆర్ క్రుక్ అనేది బై క్రుక్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, హీ వాజ్ డిటర్మైన్డ్ టు గెట్ ద జాబ్ బై హుక్ ఆర్ బై క్రుక్. అంటే అతను ఏం చేసేదైనా జాబ్ సాధించుకోవాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ వీ హ్యావ్ బై లీప్స్ అండ్ బౌండ్స్, విచ్ మీన్స్ వెరీ ర్యాపిడ్లీ అండ్ విత్ గ్రేట్ ప్రోగ్రెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్. చాలా వేగంగా అభివృద్ధి చెందడం బై లీప్స్ అండ్ బౌండ్స్. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఒక హ్యూజ్ జంప్స్ని మనము లీప్స్ అని అంటాము. బౌండ్స్ అంటే లైక్ అది కూడా అంతే, లార్జ్ స్టెప్స్ని, హ్యూజ్ జంపింగ్స్ని మనం బౌండ్స్ అని అంటామంట. విచ్ మీన్స్ ఏదైనా సరే చాలా వేగంగా ఈ యొక్క గ్రోత్ అనేది రావడాన్ని మనము లీప్స్ అండ్ బౌండ్స్గా చెప్తాం. ఎగ్జాంపుల్, హర్ ఇంగ్లీష్ హ్యాస్ ఇంప్రూవ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ ద పాస్ట్ ఇయర్. అంటే చాలా ఫాస్ట్గా తను ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నాం. నెక్స్ట్ బై ద సేమ్ టోకెన్, విచ్ మీన్స్ ఫర్ ద సేమ్ రీజన్ అనమాట. అదే కారణంతో లేదా అదే విధంగా అని మనం చెప్పచ్చు, అదే సూత్రం ప్రకారం అని చెప్పచ్చు. సో ఇన్ ద సేమ్ వే, యూజింగ్ ద సేమ్ రీజన్ ఆర్ యూజింగ్ ద సేమ్ ప్రిన్సిపల్ అని మనము చెప్పచ్చు. బై ద సేమ్ టోకెన్, దిస్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, ఎగ్జాంపుల్, ఇఫ్ ఎంప్లాయీస్ డిజర్వ్ రెస్పెక్ట్ బై ద సేమ్ టోకెన్, అదే విధంగా మేనేజర్స్ షుడ్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ టు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్. ఇది కూడా మనకి ఇందాక మనము చూసినటువంటి జస్ట్ త్రుటిలో తప్పింది బై ఏ విస్కర్ అని ఒకటి మనము చూసాము, ఒక ఎక్స్ప్రెషన్. సో బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ అనేది కూడా టు సక్సీడ్ ఆర్ ఎస్కేప్ సంథింగ్ బై ఓన్లీ వెరీ స్మాల్ మార్జిన్. త్రుటిలో లేదా అతి స్వల్ప తేడాతో లేదా ఒక అదృష్టవశాత్తు చిన్న తేడాతో తప్పించుకోవడం. ఐ కాట్ ద ట్రైన్ బై ద స్కిన్ ఆఫ్ మై టీత్. అంటే అంత తక్కువ సమయంలో, జస్ట్ మిస్ అయిపోయే సమయంలో నేను ట్రైన్ని క్యాచ్ చేశాను. నెక్స్ట్ బై ద స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో, విచ్ మీన్స్ టు అచీవ్ ఆర్ ఎర్న్ సంథింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్. బై ద స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో, విచ్ మీన్స్ చాలా కష్టపడటం. ఎగ్జాంపుల్ చూడండి, షీ బిల్డ్ హర్ బిజినెస్ బై ద స్వెట్ ఆఫ్ హర్ బ్రో. చాలా కష్టపడి బిజినెస్ని నిలబెట్టుకుంది. నెక్స్ట్ బై వర్డ్ ఆఫ్ మౌత్. ఇది కూడా రెగ్యులర్గా మనకి తెలిసినటువంటి పదమే. త్రూ ఏదైనా సరే ఒక సమాచారము అందరి నుంచి, మౌత్ పబ్లిసిటీ అంటూ ఉంటాం కదా. సో ఒకరి నుంచి ఇంకొకరికి మౌఖిక సమాచారం. మౌఖికం అంటే త్రూ మౌత్ పబ్లిసిటీ. స్పోకెన్ కమ్యూనికేషన్ రాదర్ దాన్ త్రూ రైటింగ్, అడ్వర్టైజింగ్ ఆర్ ఫార్మల్ మెథడ్స్.
ఎగ్జాంపుల్ చూడండి, ద రెస్టారెంట్ బికమ్ పాపులర్ బై వర్డ్ ఆఫ్ మౌత్ అంటే అందరూ మాటల నుంచి అదే ఫేమస్ అయింది, ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అయింది మాటల ద్వారా. నెక్స్ట్, కాల్ ఎ స్పేడ్ విచ్ మీన్స్ స్పీక్ హానెస్ట్లీ అండ్ డైరెక్ట్లీ అబౌట్ సంథింగ్ ఈవెన్ వెన్ ద ట్రూత్ మే బి అన్ప్లెజెంట్ ఆర్ నిజాన్ని నేరుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఏమీ మార్పులు చేయకుండా, ఏమీ మ్యానిపులేషన్స్ చేయకుండా, ఆనెస్ట్గా డైరెక్ట్గా మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తే కాల్ ఎ స్పేడ్ అంతే. ఎగ్జాంపుల్ చూడండి, లెట్స్ కాల్ ఎ స్పేడ్, మనం నిజం మాట్లాడుకోవాలి. ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్ బికాస్ వీ డిడ్ నాట్ ప్రిపేర్ ప్రాపర్లీ, అంతే కదా, నిజాన్ని నేరుగా చెప్పడం. నెక్స్ట్, కాల్ ఇంటూ క్వశ్చన్ టు మేక్ పీపుల్ డౌట్ ఆర్ క్వశ్చన్ సంథింగ్, ఒక విషయాన్ని సందేహాస్పదంగా మార్చడం, అందరికీ ఆ సిచ్యువేషన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రియేట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద న్యూ ఎవిడెన్స్ కాల్స్ ద అక్యురసీ ఆఫ్ ద రిపోర్ట్ ఇన్ టు ద క్వశ్చన్. ఈ ఎవిడెన్స్ అందరినీ ఒక సందేహాస్పదంలోకి తీసుకొచ్చింది, సందేహపడేలా చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ కాల్ ఇట్ ఎ డే. అగైన్ కాల్ ఇట్ ఎ డే ఈజ్ వెరీ ఈజీ. ఆ రోజుని ఇంకా ఆ పనిని అవగొట్టేయడం, ముగించేయడం, స్టాపింగ్ ఆఫ్ సేయింగ్ బై టు దట్ డే. టు స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే అండ్ కంటిన్యూ ద వర్క్ లేటర్, అంటే విశ్రాంతి తీసుకోవడం, ఆ రోజు పనిని ఇంకా ముగించడం, ఆ పనిని ఇంకా ఆపేయడం, డే అయిపోయింది ఇంకా. దట్స్ వై వి సే కాల్ ఇట్ ఎ డే. ఇది మనకి ఒక వర్క్ ప్లేస్ నుంచి తీసుకురాబడిన, ఎస్పెషల్లీ లేబర్ వర్కర్స్ యూస్ చేస్తారు. సో దే సే దే కాల్ ఇట్ ఎ డే విచ్ మీన్స్ వాళ్ళ పని అక్కడితో అయిపోయింది, దే షుడ్ స్టాప్ వర్కింగ్. ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఫర్ 6 hours, లెట్స్ కాల్ ఇట్ ఎ డే, ఇంకా ఆపేద్దాము, ఇంకా పనిని ఇక్కడితో ముగించేద్దాం. నెక్స్ట్ వీ హ్యావ్ కాల్ ఆఫ్ నేచర్ విచ్ మీన్స్ నేచర్ కాల్. సింపుల్గా చెప్పాలంటే ఇది మనందరికీ తెలిసిందే, ఎ పొలైట్ వే ఆఫ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ టాయిలెట్, యూ నీడ్ టు గో టు ద టాయిలెట్. సో మనము నేచర్ కాల్కి వెళ్ళాల్సి వస్తే దాన్ని మనం కాల్ ఆఫ్ నేచర్ అంటాము. జనరల్గా మనం యూసేజ్ అలా నేచర్ కాల్ అనేది వచ్చేసింది. సో ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యాడ్ టు స్టాప్ ద కార్ బికాస్ ద చైల్డ్ ఆన్సర్డ్ ద కాల్ ఆఫ్ నేచర్ విచ్ మీన్స్ అతను వెళ్ళాల్సి వచ్చింది, హ్యాస్ టు యూజ్ ద టాయిలెట్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 400 out of 1800 idioms and phrases. Let's soon complete this as early as possible. Thank you so much.